49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందమైన ముఖవర్చస్సు, ఆకట్టుకునే ఛాయ, మెరిసే నటన, ఇంకా చలాకీ మనస్తత్వం ఇవన్నీ కలగలిస్తే మనందరికీ ఇష్టమైన అలనాటి నటీమణి కాంచన గారు. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. నాకు పాట రాదు అంటూ ఎస్బి బాలసుబ్రహ్మణ్యం. నేను ఆయన కూడా ఇన్ని గమకాలు ఇన్ని రాగాలు ఎట్లా పాడుతున్నా అంటే ఎప్పటికో తర్వాత నేర్చుకున్నాడని విన్నాను నేను. జ్ఞాపకాలు శంకరా లోక శంకరం నాగేశ్వరరావు అంటారు, ఏ అట ఎక్కడన్నా ఇరుక్కున్నామో అలా అంతేనా నేను అడ్డ పెట్టాం మొహం. అంటే రామారావు అయితే మాకు ఇబ్బంది లేదండి. ఆయన ఒకరితో పలకరు, ఒకళ్ళు మాట్లాడరు. కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారమ్మా మీరు. అటు క్లాస్ అని కాదు, మాస్ అని కాదు, మీరు చలాకీ రోల్స్ వేశారు, సంప్రదాయంగా చక్కటి అణకువగా ఉండే రోల్స్ వేశారు. ఇంత వైవిధ్యం మీలో ఉందంటే దానికి కారణం ఏమిటో అని ఆలోచిస్తున్నానమ్మా. యాందమ్మా అటు చూస్తావు వాయమ్మా అనగా ఐ ఫీల్ ద పెక్యులారిటీ. చాలా కష్టం అమ్మాయి. సంప్రదాయ కుటుంబాల్లో కొద్దిగా ఎయిర్ హోస్టెసా, సినిమానా అంటే వెనకాడతారు. మీకు ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఎవ్వరు పర్మిషన్ ఇవ్వాలి. అంటే అప్పు అంటే ఏంటి నాన్నగారు నాకు తెలియదు. You see, most of the Telugu heroines have been the topmost in Tamil Nadu, in Hindi, if I am not incorrect. అవును, సావిత్రి గారు, కణాంబ గారు, ఎస్వి రంగారావు గారు, చిత్తూరు నాగయ్య గారు, ఇట్లా లెక్క చూసుకుంటే చాలామంది. మీరెంత డైనమిక్ డాషింగ్గా ఉన్నా ఒక కంప్లీట్గా మేల్ డామినేటెడ్ వరల్డ్ని హ్యాండిల్ చేయాలి. ఎవరు అక్కడ గీత గీసి ఎవరు కూడా స్టెప్ ఇన్ అవ్వకుండా, ఓవర్ స్టెప్ అవ్వకుండా. நான் சிவாஜி గారు, ஏபி நாகராஜன் உள்ள அவர் நம்ம பொண்ணு இல்லைல்ல, டெக்னீஷியன் பொண்ணு. హ్యావింగ్ ఆర్మ్స్ ఓవర్ ద షోల్డర్స్. అవును, హయ్యర్ అప్స్ అండ్ లోవర్ అప్స్ అనేది లేదు. యూ హ్యావ్ టు బీ యూనివర్సల్. అంటే మీకు మీ జీవితమే ఒక 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 మలుపులు తిరిగిన ఒక అద్భుతం. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. జయలలిత గారు, ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ ఫీలింగ్ ఆఫ్ మై సిస్టర్లీ ఎఫెక్షన్ టువర్డ్స్ హర్. వెదర్ షీ లుక్డ్, వెదర్ షీ my own characteristics which can never change for sake of somebody. ఒక తిరుగులేని హీరోయిన్గా అన్నీ చేస్తున్న టైంలో అమ్మ ఒక్క విషయం నాకు ఎప్పుడు ప్రేక్షకులందరికీ అర్థం కాలేదు. అమ్మ వివాహం ఎందుకు చేసుకోలేదు? Many people waiting, Kanchana will wait for you. పెళ్లి చేసుకోవడానికి ఆబ్వియస్లీ అమ్మ. కింగ్ ఆఫ్ సైప్రస్ ఈ చార్టెడ్ ఫ్లైట్లో నన్ను వేశారు. సో ప్రిన్స్ త్రూఅవుట్ ఈజ్ వాచింగ్ మీ వాళ్ళు పైలట్స్ అంతా. అది అనగానే మా పైలట్స్ లోపల నుంచి గొల్లు మన కింద స్టాఫ్, ఎయిర్లైన్ స్టాఫ్ అంటే దిస్ ఫెలోస్. ఆ ఒంటరితనం ఎప్పుడు ఫీల్ అవ్వలేదమ్మా మీరు? ఐ ఆల్మోస్ట్ కిల్డ్ ఇట్. అట్లా సిచ్యువేషన్ ఇన్ ద హౌస్. అంటే ప్రాపర్టీస్కి మా పిన్నం గారి బిడ్డ వాడు లాస్ట్గా నాతో ఒకరు చెప్పింది ఏంటంటే, కాంచనా, యూ విల్ గెట్ నథింగ్, నాట్ ఎ పైసా ఫ్రమ్ దెమ్. వన్ డే యూ విల్ క్రై ఫర్ మీ, బట్ ఆల్ ద టైమ్ విల్ బి థింకింగ్ ఆఫ్ మీ. సో ఐ ప్రే స్వామి. Somewhere else in different form. Today the cases are going with the same fellow. తెలుసమ్మా, ప్రశాంత్. I eat the same sambar rasam or charu annam చింతకాయ పది తప్పితే పప్పు తిండలేదే. Something, I simply walked out of that house in 1996 December. మీ పాజిటివ్ ఎనర్జీని ఆపట్లేదు కానీ అమ్మా, ఇటువంటి కష్టం
తోడు లేని జీవితం. తోడు భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు స్వామి నన్ను హాస్పిటల్కి పంపిస్తుంది, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే ఫలానా జీవితం కావాలి, ఐ వాంట్ అ లైఫ్ లైక్ దిస్, అది నోటితో చెప్పేది కాదు స్వామి. యూ ఓన్లీ హ్యావ్ టు దీన్ని బతకనేరు, దాన్ని బతకనేరు. అమ్మవారు చూసుకుంటుంది. ఆస్తుల కోసం అయిన వాళ్లతో పోరాటం. మీరే ఇంటికి కొడుకై అన్నీ చేసినప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని ఆదరించకపోగా మీకు పెళ్ళిన కానివ్వలేదు అనే ఒక అపకీర్తో, అపోహో, లేకపోతే ఒక అపవాదో ఏదో ఉంటుంది బయట. ఇది ఎంతవరకు నిజమమ్మా? అది మేమే ఎదురు తిరిగి ఉంటే బహుశా మేము వాళ్ళని కోల్పోయేవాళ్ళం కాదు. అది చెయ్యింది తప్పైంది. సర్దుకుపోదాం అనుకున్నారా? సర్దుకుపోవడం కాదు, మారుతారేమో. అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి భోంచేసి సొంత పిన్నమ్మ కొడుకు ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు అన్నీ చేస్తున్నట్టు లేదు. మనిషిని వెనక్కి తీసుకురాదండి, రానే రాదండి. ది లవ్ అండ్ గుడ్ వర్డ్ అండి. అందరికీ నమస్కారం. అందమైన ముఖ వర్చస్సు, ఆకట్టుకునే ఛాయ, మెరిసే నటన, ఇంకా చలాకీ మనస్తత్వం ఇవన్నీ కలగలిస్తే మనందరికీ ఇష్టమైన అలనాటి నటీమణి కాంచన గారు. వారితో మాట్లాడబోతున్నాం, వారి జీవిత ప్రయాణాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అమ్మా నమస్కారం. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈ సంస్థకి iDream అనేది పెట్టారు. నేను డ్రీమే చేయలే, ఎందుకంటే ప్రయత్నం, రాబర్ట్ బ్రూస్ లాగా పుట్టాం, పెరిగాం, ట్రెడిషన్గా ఉన్నాం, అంటే ఆచార పద్ధతిగా ఉన్నాం, పెద్దల మధ్య పెరిగాం. పుట్టింది పక్కా తమిళనాడు, ఒరిజిన్ ఫాదర్ మదర్ వాళ్ళు తెలుగుదేశం. కాబట్టి ఆ దేశం నుంచి ఇటు తరలిన తర్వాత ఇటు తమిళనాడులో పుట్టక స్టార్ట్ అయింది. ఆ తర్వాత మీరు ఏమైనా అడిగితే నేను దానికి క్రమంగా నేను జవాబు చెప్తా. ముందు ఒక లైన్తో మొదలు పెడతామమ్మా. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. అబ్బో, గమ్మకాలు బలి పలుకుతున్నాయి మీకు. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. కమ్మని నగుమోమో కాంచుటే తొలినోము, కడగంటి చూపైన కడు పావనం. ఎవరిది? కృష్ణుడిది. అవును. మనసే అందాల బృందావనం, దని ససని దద మమ దిడి దద మమ గగ దన మమ గగ సస గ స మగ అని గని సగ బృందావనం. సుశీల్ గారు కోపం వస్తే ఇట్లా పాడితే శుభ్రంగా ప్రాక్టీస్ చేసి పాడేదాన్ని. చౌకార్యానికి గారు వీడు అక్కడ గురువు గారిని ఎదుర్కొండా పెట్టుకొని, ఎందుకంటే ఫింగరింగ్ కరెక్ట్గా రావాలి. అవును అవును అవును. తానానికి వాటికి కూడా ఫింగరింగ్ బాగా రాలేదు. ఎందుకంటే నేనేమో తాళం మా అమ్మగారు నేర్పారు. తాళం లేకుండా పాడితే బాగుండు, అంటే ఇటు ఊరికే యాక్ట్ చేస్తే సరిపోతుంది. కానీ తాళంతో వేస్తే దాని యొక్క గత్తు అంటే కరెక్ట్ పట్టు చిక్కుతుంది అన్నమాట. మొత్తం పాట ఈజీగా పడేసేదాన్ని. ఇప్పుడు అంటే మరి ఎన్నాళ్ళు నోరు మూసుకొని కరోనా వచ్చిన తర్వాత మౌనం 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 మౌనం, జపం జపం, ధ్యానం ధ్యానం, మాట పలకదు కదా. అందుకని మీరు మొదలెట్టింది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎస్పి బాలు గురు పాట పాడాడు, అది కూడా జనానికి. ఎందుకంటే ఎలా మిమ్మల్ని అంటే పొగడాలి, ఎలా చెప్పాలి అంటే ఈ మొత్తం అంతా సృష్టి అంతా కూడా కళలకు పోషణ, కళలకు రసికులు. మీ యొక్క కళ్ళ వెలుగులతోనే ఎక్కడో ఉన్న ఎంతంటి నటులు నాటకాలు కానీ నృత్యం కానీ, ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అవకాశం లేని రోజుల్లో కూడా పాటలు, పద్యాలు స్కూళ్ళల్లో, షేక్స్పియర్స్ కాలేజెస్లో ఇట్లాగా పెరిగి 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 ఆర్టిస్టులని మీ యొక్క కంటి చూపుల వెలుగులతో మమ్మల్ని వెలిగించేది చేశారు. మాకు ఒక స్థానాన్ని ఇచ్చారు చూడండి. కరెక్టా? అంత స్థానాన్ని ఇచ్చి ఇవాళ ఏదో మా చరిత్ర గురించి చెప్పుకోవాలి, చెప్పుకుంటున్నాం. మీకు ఎంత మటుకు నచ్చుతుందో కానీ చాలా కష్టం.
ఊరికే చూపులకు బాగుండడం కాదు, మేము పుట్టిన తర్వాత మమ్మల్ని దిద్దుకోవాలి, ఎలా నించోవాలి నేర్పాలి, ఎలా చూడాలి నేర్పాలి. కొంతమంది ఇప్పుడు అప్రయత్నంగా చేస్తారు చిన్నపిల్లలు, వాళ్ళ పూర్వజన్మ అదృష్టం. ఇప్పుడు వీణ గాయత్రి అని, తర్వాత ఫిడిల్ మ్యాండిల్ మ్యాండిల్ గణేష్ శ్రీనివాస్ ఇట్లాగా చాలామంది పుట్టుకతో వచ్చిన పూర్వజన్మ. అలాగా నాకు పాట రాదు అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నేను అనుకుని ఇన్ని గమకాలు ఇన్ని రాగాలు ఎట్లా పాడుతున్నా అంటే ఎప్పటికో తర్వాత నేర్చుకున్నాడని విన్నాను నేను. అదొకటి స్టార్ట్ చేసి జ్ఞాపకార్థం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరా లోకశంకరం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం విదితా కిల శాస్త్రసుధా జలదే महितोपनिषत्कथिता निधे हृदये कलये विमलं चरणं भव शंकरदेशिक मे శరణం. చాలా ఉంది పాడాలంటే. ఎంత గొప్పగా పాడుతున్నారమ్మా మీరు. అంటే ఎక్కడ ఊహించుకోలేకపోతున్నాం. ఒక ఎయిర్ హోస్టెస్, ఒక చలాకీ నటి, మూలాలు మాత్రం ఎంతో శాస్త్రీయంగా అన్ని గమకాలు పలుకు. మీకు తమాషా ఏంటంటే ప్రపంచంలో ఏది చెప్పినా చేసేదాన్ని. డాన్సు తోడి మాస్టర్ గారు మీసాల టబ్బుగా పిలక పెట్టుకొని వచ్చేవాడు స్కూల్ నుంచి, కాన్వెంట్ గుచ్చాపిట్స్ కాన్వెంట్ వచ్చిన తర్వాత ఆయన్ని చూడగానే భయం. ఇవాళ ఇంట్లోంచి 6:30కి వచ్చి కూర్చునేవాళ్ళు. మృదంగం ఆయన, గిరిద, తర్వాత ఫ్లూటు, తర్వాత తాళం కొట్టి ఆయన. మాస్టర్ గారిని చూడగానే గుండె డామ్ అనేది. అంటే తోడి మనం పైగానే నడుకు కట్టేసేవాళ్ళు ఆ రోజుల్లో, అంటే షేప్ రావాలని. కొన్నాళ్ళు అయిన తర్వాత గూనితో నడిచేదాన్ని. అంటే ఏంటమ్మా అంటే మరి మాస్టర్ గారు ఏంటో ఇదంతా కట్టించి తాళ్ళేసి ఇది చీరలేసి కట్టేవాళ్ళు నడువులు. அந்த மாதிரி இருக்கக்கூடாது, நல்லா అழగా షేప్ ఆడుకోవడం. అంటే వాళ్ళు ఎంత క్రమశిక్షణ చేసేవాళ్ళు అంటే ఎట్లా అంటే బాడీ లూజ్గా ఉండకుండా దేనికి ఏదైతే స్టాటిస్టిక్స్ ఎంత బాగా ఉండాలో ఫార్మేషన్ ప్రపోర్షన్ అలా చేసుకునేవాళ్ళు అన్నమాట. అలాగే నేర్చుకునేసరి నేను అన్నీ నేర్చుకునేదాన్ని. మాస్టర్ గారు వచ్చేటప్పుడు కిటికీలోని చూసేదాన్ని. కిటికీలు పిలకేసుకుని చక్కగా అందంగా ఉంటారు, ఎర్రగా. అమ్మో ఇవాళ ఈయన వచ్చాడు, ఈయన సరిగా మా పదని లంబో కుమికర అమ్మో నేను పాడని చెప్పి అక్కడి నుంచి జంప్ అలా చూసేవారు. జాలేసి నాకు పొట్ట నొప్పి అట్లా తోలేసేదాన్ని. ఇవాళ బాధపడుతున్నా. అంటే ఆ కొంచెమో కొద్దో నేర్చుకున్న కాస్త ఎఫెక్టు. అంటే ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత ఏమీ చేయలేం కదా. ఆడాలన్నా ఆ శక్తి రాదు, పోయిన శక్తి మళ్ళీ రాదు. ఉంటుంది శరీరంలో. మరి డ్రైవింగ్ను ఈత కొట్టేటప్పుడు ఎట్లా సహజంగా కన్నారితే ఎట్లా ఆటోమేటిక్గా ఉంటుందో అట్లాగా అన్నీ ఆ సాధన వల్ల వస్తుంది. అప్పుడు ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అయ్యో నేను నేర్చుకోపోయానే. సుశీల్ గారు అంటారు, బాగా పాడతావు కదా, కొంచెం సాధన చేయకూడదు, సంగీతంగా రాదు. సంగీతం మన మాస్టర్ కూచిపూడి మాస్టర్ గారి దగ్గర సంగీతం బాగా నేర్చుకుంటే శుభ్రంగా పాడేదాన్ని కదా. ఇప్పుడు ఆ కోరికే సరే పర్వాలేదు భజన్స్ పాడదాం అని దాని మీద అంటే ఎక్కడ ఏ కష్టమైన పాటల మీద ఇష్టం ఎక్కువ నాకు. ఎందుకంటే ఈ లైట్ సాంగ్స్లో మీరు ఎక్కువ పడింది. ఎందుకంటే ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ కర్ణాటక ఎక్కడో రికార్డింగ్ జరుగుతుంది, ఊరికి తొంగి చేశా. బాలుకి విపరీతమైన గమకాలు పడతాయి. ఏనండి ఏమయ్యా అన్ని గమకాలు వద్దయ్యా, గమక వద్దంటున్నారు బాబు అంటే అది వినడాకే మన బాలుకు ఊరికే తిరిగిపోతాయి వర్షన. అవునవును, అయ్యో బాలుగారు అది అందుకని లైట్ సాంగ్స్లో మీకేంటంటే కంట్రోల్ ఉంటుంది, కంట్రోల్ చేయాలి. అంటే ఎంతవరకు అంత పాడాలి. ఈ కష్టమైన పాటలు కొంచెం గమక ఎక్కువైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చులేండి. అవును అవును, అంటే ఎక్స్టెంపర్ సంచారం మందన స్వకల్పన. అవును, అది
మనోధర్మ సంగీతానికి దానికి స్థా ఉంటుంది మన సరే ఎక్కువసేపు సంగీతాన్ని గురించి మాట్లాడుతాను, ఎందుకంటే కళాపోషకులు ఇంతమందిని మమ్మల్ని అందరినీ కూడా పోషించినటువంటి ఈ ప్రపంచంలో భాషా భేదాలు లేవు. అంటే నాకెంత దూరం సంతోషం అంటే కళలంటే ఒకటే భాష ఒకటే హద్దు అనేది లేదు. అందానికి పంచభూతాలు అందరినీ ఒకే రకంగా చూస్తాయి కదా, అది వేరు ఇది వేరు ఇది వేరు చూడు. వెంకటేశ్వర స్వామి పాటలో ఉంది, కుక్క మీద పడ్డ పుడమే అయినా ఒకటే అడగి ఏనుగు మీద కాయు ఎండొకటే. అంచేత భాషని ఎందుకు మనం తోసేస్తాం, భాష తెలియనందువల్ల వచ్చే నష్టాలు. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను నేను. చిన్నప్పుడు మన పెళ్లి చేసి చూడు కాలగిరిలో పిక్చర్ చేస్తున్న రోజుల్లో నేను పుల్లయ్య గారు జానకి గారు వెళ్ళిపోతున్నారు మార్కెట్కి, నేను ఎందుకు వెళ్ళకూడదు, పోసి నీళ్ళు పోగానే మార్కెట్ పోతుందే, నాకు ఆ మార్కెట్ పోవడం ఏంటో తెలియదు, నాకు ఆవిడ వెళ్ళిపోతుంది నేను ఎందుకు వెళ్ళిపోకూడదు, నాకు కూడా సరదాగా ఉంది. అంటే అప్పట్లో జనం తక్కువ అన్న మార్కెట్ చక్కటి డిస్ప్లేస్మెంట్ చాలా బాగుండేది, అలా నీట్గా ఉండేది. ఇట్లా నానా గందరగోళం అసలు రూపురేఖలు ఇప్పుడు కంప్లీట్గా అన్ని మొత్తం టోపోగ్రఫీ ది హోల్ సిటీస్ ది ప్లాన్ ఎవ్రీథింగ్ హెస్ గాన్. ఐ హావ్ నో రైట్ టు సే బట్ వీ హ్యావ్ టు లివ్ విద్ ఇన్ అవర్ లిమిట్స్. సో అవన్నీ చేసినప్పుడు ఒకసారి నేను మా ఫాదర్తో అన్నాను, నాన్నగారు మీరు నాతో రండి బయటికి. ఎందుకు ఎక్కడికి, మీరంతా కొంటారు 6 రూపాయలు బెండకాయలు, నాకెందుకు 12 రూపాయలు చెప్తాడు వాడు అంటే నవ్వారు. నేను తీసుకెళ్తే ఎప్పుడిపా కేజీ ఎప్పుడిపా అంటే 13 రూపాయలు இருக்குమ్మా. యాయా ఎங்கள் అప్పాకు 1 వేల எனக்கு 1 వేల అంటే రేపు లేకపోతే ఆ పేరు పెట్టుకొని నన్ను అదే డబ్బులు అడుగుతావు కదా అంటే నవ్వారు. ఎందుకంటే ఆ వ్యత్యాసం బికాస్ యూఆర్ అన్ గుడ్ స్టేటస్లో ఉన్నాం కాబట్టి అది వెంటనే చూపిస్తారు. అందుకే ఇప్పటికీ అంటారు కొన్ని మార్కెట్లోకి వెళ్తే కార్లోంచి దిగద్దంట. అందుకని ఎక్కడన్నా వెళ్తే ఎవరినన్నా నాయన నాకు కావాల్సింది కొనిపెట్టిన ఆయన నాకు ఏడిపోచ్చింది 30 రూపాయలు. ఇప్పుడు రాజ్ కుమార్ పిక్చర్తో డార్జిలింగ్కి వెళ్ళానమ్మా, ఆ 3 వేషాలు అది 3 వేషాలది బ్రహ్మాండ పిక్చర్, త్రిశూలం అని శంకర్ గురు అని అన్ని 3 వేషాలు. కాశ్మీర్కి వెళ్తే అందరూ దొంతలు స్వెటర్లు కొనేస్తున్నారు. కొంటుంటే నేను కిట్నా హే అంటే 1000 అన్నాడు ఆ రోజుల్లో. నన్ను చూసి మీరు అరిస్టోక్రాటిక్గా కనిపించారు. సో నాకు ఏడుపు వెళ్ళిపోతున్నా, అందరూ వెళ్ళి కట్టలు అమ్మా 30 రూపాయలు 25 రూపాయలు నెక్లెస్ నిట్ చేస్తాను మా స్వెటర్లు అవన్నీ తీసుకెళ్ళిపోతుంటే మిస్సెస్ ಏನಕ್ಕೆ ಅಳ್ತಾ ಇದೀಯಾ, ಏನಕ್ಕೆ ಅಳ್ತಾ ಇದ್ದೀರಾ, ಇಲ್ಲ ನೀವೆಲ್ಲ ತಗೊಂಡು ಎಲ್ಲರಿಗೂ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತೀರಾ, ನನ್ನ ನೋಡಿದ್ರೆ 1000, ನೀವು ರಾಜ್ಕುಮಾರ್ ಈ ಥರ అయితే ಯಾಕೆ ಹೋಗ್ತೀರಾ, ನೀವು ಹೋಗಬೇಡಿ, నీవేం ಬೇಕో. అప్పుడు వాళ్ళు చెప్పి నేను దూరం నుంచి చెప్తే వాళ్ళు నాకు అదంతా పట్టుకొచ్చా. అంటే సింపుల్ యాజ్ ఆఫ్ ఎకానమీలో స్టేటస్ని బట్టి కూడా అదే ఇంక్రీజ్. అవును, ఇంక్రీజ్ ఆబ్వియస్లీ అమ్మా. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి యొక్క సృష్టిలో ఈ కళల్ని పోషించి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరినీ కూడా అప్రిషియేట్ చేసి ఎక్కడో ఉన్న వాళ్ళని మనలాంటి వాళ్ళని వెలుగులో తీసొచ్చి మాకు ఒక స్థానాన్ని ఇచ్చిన మీకు ఎన్ని వేలకి ఈ జన్మకి బహుశా మనం కలుస్తాం లేదు ఈ మనిషి జన్మలో ఇటువంటి మహత్తరమైన కళలతో భాషా పరిజ్ఞానాన్ని గురువులను కానీ మీ అందరినీ కానీ టెక్నీషియన్స్ కానీ అది ఎంత వాళ్ళు ఎంత మహానుభావులు అండి, ఎవరూ లేకపోతే. అవును రూపురేఖలు కనాంబ గారు, టిపి రాజలక్ష్మి, ఐ బిలీవ్ ఆవిడ తమిళ్లో ఫర్ ది ఫస్ట్ టైమ్ షీ హాజ్ ప్రొడ్యూస్డ్ ది ఫస్ట్ స్క్రీన్ మూవీ యాజ్ ఎ హార్స్ రైడర్, యాజ్ ఎ ఫైటర్, యాజ్ ఎ మ్యూజిషియన్. నాకు తెలియదు ఆ బ్రాహ్మణ్ లేడీ ఫర్ ది ఫస్ట్ టైం ఫిలిం మేకింగ్. అంటే దేనికి ఎంత కృషి పడితే పిక్చర్ అంటే చాలా ఈజీగా ఊరికి టిక్ చేస్తాం కదా, దానిలో కూడా ఎంతో ఎడ్యుకేషన్ ఉంది. అంటే మా బొట్టి వాళ్ళని రెక్టిఫై చేయడానికి అంటే సాధన ఒక గురువు ద్వారా మాత్రం కాకుండా ప్రతి వాళ్ళ దగ్గర అక్షరానికి శబ్దానికి ఎంతవరకు చేయాలి, ఎంత మోతాదులో చేయాలి. లేకపోతే పెద్ద పెద్ద నటులతో వాళ్ళందరూ ఎక్కడున్నారు, పితృలోకంలో ఎక్కడున్నారు తెలియదు ఎప్పుడూ అనుకుంటుంటాను నేను. కనామ్ గారు, తర్వాత సావిత్రి గారు, తర్వాత అంజలిదేవి గారు, ఇంకా శ్రీరంజని గారు, మాలతి గారు, ఎంత
వీళ్ళందరితో మీకు బాగా స్నేహం ఉండేదమ్మా? చాలా. కాదమ్మా, మాకు పెళ్లి చేస్తుడని విజయ నాగిరెడ్డి గారి వాళ్ళ దాంట్లో మొత్తం అందరూ పిల్లల్ని వేసుకొని తీసుకెళ్ళేవాళ్ళు, వ్యాన్లో వేసుకుని. మా సిస్టర్ కూడా బేబీ గిరిజ అని పెళ్లి చేస్తుడు అని చిచ్చు చిసింద్రి అని వేషాలు ఉండేవి అందులో. అంతా అన్నయ్య, ఆల్ ఇండియా రేడియో అన్నయ్య గ్రూపే మొత్తం అంతా. పొద్దున్న సరిగ్గా 8 వాకిట్లో వ్యాన్ వస్తుందండి. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళబుద్ది అవుతుంది. డాన్సు, మాట్లాడడం, కూర్చోవడం, లేవడం. ఎల్వి ప్రసాద్ గారు జాలీగా ఉండేది అక్కడంతా. ఎంత పెద్ద ఈస్ట్ ఏషియాలో అది బిగ్గెస్ట్ స్టూడియోస్ కదా. అవును. వాహిని. అసలు నాగిరెడ్డి గారు వాళ్ళు అందరూ ఏమైంది రిహార్సల్ జరుగుతున్నాయి అనేవారు. ఆయన చూసి నవ్వుకుంటేదాన్ని. వాళ్ళ డాటర్ నా క్లాస్మేట్ విజయ అని, విద్యోదయ స్కూల్లో. సరే అట్లా వాళ్ళ పిక్చర్లు చిన్న పాపల వేషాలు. కందామోహన్ కలెక్టర్ వాడు రోజు కెమెరా ఎక్కి ఏడుస్తాడు. వాడిని దీంట్లో లేదా కర్ర పెట్టి కొడతానంటాడు. వాడిని ఎత్తుకొని ఆ రోజుల్లో అంటే ఆత్మీయతలు వేరు. అవును. అంటే చెప్పే సాధన కొన్ని ఏళ్ళకి అది బాగా ఉండాలి అనుకుని ఫ్రేమ్. కానీ నాగేశ్వరరావు అంటారు, అంట అంత అలసిపోయి ఎక్కడి నుంచి అంత బాగా, ఇది ఎన్ని వేల మంది చూస్తున్నారు, ఎన్ని వేల మందితో పిక్చర్లు తీస్తే ఎన్ని వేల మంది, ఎంత డబ్బు, ఇది డబ్బు కాదా, ఇది భగవంతుడు కాదా. అబ్బో ఆయన దగ్గర ఎక్కడన్నా ఇరుక్కున్నామో అలా. అంతేనా? ఏంటి అడబెట్టాం మొహం? ఆలోచిస్తున్నాను మీరు చెప్పిన. మమ్మల్ని అడుగుతారు ఆయన. ఇలా చూస్తాం. ఆయనతో ఏం మాట్లాడుతుండే రామారావుతో మాకు ఇబ్బంది లేదండి. ఆయన ఒకళ్ళతో పలకరు, ఒకళ్ళు మాట్లాడరు. కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారమ్మా మీరు. ఇబ్బంది లేని మనిషి అంటే అట్లా. అమ్మ ఫస్ట్ టెల్ మీ, హౌ ఆర్ యూ సో ఫుల్ ఆఫ్ లైఫ్? నా అది సత్యసాయిబాబా గారు ఎక్కడున్నారో ఆయనకి ఎట్లా ఒక్కొక్క గురువులు. ఇప్పుడు మహాసన్నిధానం ఆఫ్ శృంగేరి చూసేవారు. అలా చూసేదాన్ని అందరినీ చూస్తారు. పైన ఉంటుంది కదా వాళ్ళ గుడ్డ, అదేంటి అమ్మా నాన్నగారు వాళ్ళు చూసుకుంటున్నారు, ఇల్లు వాకిలు చూసుకున్నాను, డ్యూటీ చూసుకున్నాను, ఎందుకు ఆయన చూడు అంటే పెళ్లి కాలేదు, పనికి రాదు. ఆ ఫిలిమ్స్లో ఉంది. నా సామిరంగ పొద్దున్న నుంచే సాయంత్రం ఏకబుడు శృంగేరులు ఎక్కడ అంతమందిలో కూర్చున్నారు. లలితా శ్రీమాత్రి, శ్రీ మహారాజు, శ్రీమత్ సింహాసని, చిత్రకూట సంపద, దేవకార సంపద, విద్యుద్భాన శాస్త్రం, చతుర్భావ సంపద. ఇక అది నిజంగాను బాబా గారికి వాళ్ళు లేకపోతే అండి మనిషిలో పరివర్తన రావడానికి ఎందుకు నన్ను చూడరు, ఎందుకు అట్లా తిప్పుకుంటారు అంటే ఎందుకు పనికిరానా నేను అంటే బాధ ఎలా ఉంటుందో ఒక్కొక్కళ్ళకి. అలా అనిపించదమ్మా మీకు? ఎందుకు చూడరు? మా ఫాదర్ మధ్య అది ఎట్లా ఉంటుంది, సరిపోతుందంతా బాగుంటుంది అని అవుతారా. నేను రాగానే అట్లా తిప్పుకునేవారు. నా సామిరంగా వాళ్ళని మాత్రం చూస్తారు, నన్ను చూడరా మీరు అని చెప్పి. ఫైనల్గా మొత్తానికి ఒకటే మాత్రం ఆయన ఎక్కడో ఉన్నా నేను వీళ్ళు ఎక్కడికి వెళ్తే నేను రాను అక్కడికి. చంద్రమౌళేశ్వర దగ్గర ప్రదక్షిణ కొడుతుంటే మా నాన్నగారు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగా. అంటే స్వామిని భిక్ష చెప్పేసి వెళ్ళిపోనామని చెప్పేసి వస్తాం. ఆడికి ఏం శాస్త్రి ఎక్కడ ఉంది మీ అమ్మాయి? ఇక్కడ శృంగేరిలో ఉంది. ఎక్కడుందంటారంటే అంటే హీ డజంట్ నో దట్ పర్టికులర్లీ ఆయన ఏం చెప్తారు నా మనసుని బట్టి అని అంటే నేను అట్ ఎ డిస్టెన్స్. ఆ తుంగభద్ర దాటి నేను అవతల ఉన్నాను. చంద్రమౌళేశ్వర ఉండే భవనము ఆయనది. మా ఫాదర్ మాదిరి వెళ్ళిన చోటుకి ఏం చేస్తుంది అంటే గుళ్ళో ఉందంటే సరే వచ్చి కరెక్ట్గా రిపీట్ చేశాను. అంటేను పర్వాలేదే నా మనసుని అర్థం చేసుకొని మా అమ్మ నాన్నగారు ఉన్న చోటుకి నేను రాను, నేను ఈశ్వరుడితోనే ఉంటాను అన్నది మీరు అర్థం చేసుకొని ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అని అంటే ఏంటంటే నాకు చెప్పమని. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు అని అనుకోకు, నాకు తెలుసు. మీది అమ్మ అన్ని కోణాల నుంచి పూర్తిగా వికసించిన జీవితం మీది. అంటే అన్ని యూ హెవ్ సీన్. అటు ఇంగ్లీష్ దంచిపడేస్తారు, తెలుగు భాష మీద ఇంత పట్టుంది, దక్షిణాది భాషలు అన్నిటి కూడా మీరు మాట్లాడతారు. అటు క్లాస్ అని కాదు, మాస్ అని కాదు, మీరు చలాకీ రోల్స్ వేశారు,
సంప్రదాయంగా చక్కటి అణకువగా ఉండే రోల్స్ వేశారు. ఇంత వైవిధ్యం మీలో ఉందంటే దానికి కారణం ఏమిటో అని ఆలోచిస్తున్నానమ్మా. కారణం కాదండి, అంటే నాకు ఒక విచిత్రమైన థ్రిల్. అంటే సపోజ్ ఈ లో క్లాస్లో ఎవరన్నా మాట్లాడుతుంటారంటే స్కావెంజర్స్ వస్తారు, యాందమ్మా అటు చూస్తావు, ఓ ఈ భాష బాగుంది, ఈ భాష బాగుంది, అది నేర్చేసుకుంటారు, పట్టేసుకుని యాదా యాడ బాగుందా, వాళ్ళు ఎట్లా మాట్లాడితే వాయమ్మో అనగా ఐ ఫీల్ ద పెక్యులారిటీ. చాలా కష్టం అమ్మాయి. అవును, you just cannot pick it up like that unless you go through it. You have to absorb it right there. సో నాకు పర్సనలీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ భాష అంటే దీని పరి ఎక్కడికి పోతే అక్కడ ఇది పట్టుకుంటుంది. లేదు నాన్నగారు ఆ సౌండ్ ఫోనెటిక్స్ ఏదో విచిత్రంగా ఉంది, మాట్లాడేది కోనసీమ ఏ అమ్మాయి వెళ్ళిపోయి వచ్చేసేటి. దంజాల్ గారు నాకు అల్లుడవుతాడు, మన విశ్వనాథ్ గారి సీనియర్ అసిస్టెంట్. జంజాల గారు అయ్యో సుపరిచితులు, జగమెరిగిన. నాకు సొంత అంటే గంగలూరు రాజమండ్రి తాలూకు కాబట్టి మా బావగారి తాలూకు నుంచి అక్కడ నుంచి పూర్ణయ్య గారు, ఈజ్ ఎంఏ ఎల్ఎల్బి లాయర్, బట్ జన్మలో ఏది లా చేయలేదు, అంటే ప్రాక్టీస్ చేయలేదు. సంపాదన అంతా ఇది పొలాలు, తర్వాత కొబ్బరికాయలు, బొండమూరు లంకెళ్ళు, అంతే లంకే కదా మొత్తం అంతా కొబ్బరికాయలని. అంచేత సంవత్సరానికి ఒకసారి మన ఇంటికి వచ్చిన తర్వాత భోషాణంలాగా సంవత్సరానికి నేను చూస్తుండేది లెక్క పెట్టుకొని తెల్లటి మల్లు చీరలు, తర్వాత సెంట్లు, తర్వాత పిల్లలకి ప్యాంటు షర్టు అని. నేను అడిగేదాన్ని మా మదర్ని, ఎందుకమ్మా ఇంత పెద్ద పెట్టెలు అంటే సంవత్సరానికి ఒకసారే కొంటారట ఆ రోజుల్లో. ఇప్పుడు చూడండి మనం అనుకుంటే ఈ డ్రెస్ దీనికి బాగుండదే, రేపు మ్యారేజ్కి వెళ్ళాలంటే అట్టా 5,000 అయితే ఇందులే కొనేద్దాం, కొనిన తర్వాత కొంపలో ఉంటుంది, అది ఎప్పుడు రిపీట్ చేస్తాం మనకు తెలియదు. అవును, అది మళ్ళీ పాత పడితే దానికి కట్టుకోవాలనిపించదు. అవును నిజం. నేనేం చేస్తున్నానంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో హ్యాపీ. నా క్లాస్మేట్స్ ఎవరైనా చీర బాగుందంటే తీసుకో, ఐ సే దిస్ ఇస్ లవ్లీ, ఐ సే గో హెడ్. So I ask them to pick them up, whatever they want. అంటే ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటల్. బేసికల్ వాట్ దే సేస్, నేను చోట కూర్చోలేను, తర్వాత ఇఫ్ ఐ ఫీల్ ఐఎమ్ అన్నెసెసరీగా ఇవాళ భోజనం చేశానంటే వాట్ ఈస్ ఇట్ ఐ డన్. మా సిస్టర్కి ఉంది హ్యాబిట్, ఇవాళకి నువ్వేం సాధించావు, నువ్వు భోజనం చేసావు, నిద్రపోతావు, లేకపోతే ఏదైనా సొళ్ళు కప్పులు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అమ్మా అమ్మా అని చెప్పవే, ఇంతే కదా. So there's something else you have to learn. Learn something which you do not know. Whatever it is. Suppose in a group of children కూర్చుంటాను సార్, సరిగా ఇవన్నీ అక్కడికి వెళ్ళి కూర్చుంటా. సో దట్ ఐ కెన్ ప్రాక్టీస్. నేను ఒకటైతే ప్రాక్టీస్ చేస్తానో చేయను, లేకపోతే పక్కన నుంచి ఏమిటి అని తొందర అంటారు. సో మెనీ థింగ్స్. అది అంటే మీకు ఒక మనిషి పైకి రావాలంటే ద హోల్ యూనిట్ మేబీ అండర్స్టాండింగ్గా ఉండాలి, దానికి తగ్గట్టు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు రావడానికి చూసి సంతోషపడాలి. ఇంకోళ్ళు ఇంతకన్నా మెరుగ్గా ఉంటే ఇంతే వచ్చిందే, ఇంతకన్నా బెటర్గా సాధన ఉంటే బాగుంటే అనే మంచి మనస్సు ఉండాలి. నక్రోధ నా మాత్సర్ణ లోభో నాశువామతి ఉండకూడదు. అది ఎందులోదో మీకు తెలుసు. అవును, రైట్. సో నేను స్టాప్గా ఎంగిలి మింగకుండా మాట్లాడుతాను కాబట్టి ఇంకేదైనా ఫర్దర్గా మీరు ఏదైనా తిరుమలాంబ గారు అని పిలిస్తే మీరు పలుకుతారా? తిరుమలాంబ గారు అని పిలిస్తే. తిరుమలాంబ గారా? మీకు 2-3 పేర్లు ఉన్నాయని. తిరుమలాంబ అంటే తిరుపతి దేవస్థానానికి స్థలం ఇచ్చినందుక తిరుమలాంబ గారు అని మీకు పేరు ఉండిద్దమ్మా ఫస్ట్లో? లేదు లేదు, మీకు 2 పేర్లు మారి తర్వాత కాంచన అయ్యారు మీరు అని. లేదు, వసుంధరాదేవి ఒరిజినల్ తాతయ్య గారు వాళ్ళు పెట్టింది. అంతకు ముందు తిరుమలాంబ అని కూడా పేరు ఉండేది అంటారు, నిజం కాదమ్మా? లేదు, వసుంధరాదేవి అమ్మ వాళ్ళు పెట్టిన పేరు. తర్వాత ఆయనకి డైరెక్ట్ శ్రీధర్ గారికి ఏంటంటే వైజయంతి మాల మదర్ వెరీ బిగ్ ఆర్టిస్ట్, ఇస్ గజల్ సింగర్, చాలా బాగుంటారు ఆవిడ, పాడతారు. మంగమ్మ సదని జెమినీ స్టూడియోస్ పెద్ద కన్సర్న్స్లో వర్క్ చేశారు ఆవిడ. ఆయన అప్పట్లో ఇప్పుడు మరీ వచ్చిన పేర్లు నిక్కీ, ఇప్పుడు కల్పకం అంటే కప్పు అని ఇంట్లో పిలుచుకుంటారండి,
పాప అంటారు, లేకపోతే బేబీ అంటారు. చిన్న పేర్లని ఆ పేరు పెద్ద పేరే. మామూలుగా అయితే బడి కమలా, కామాక్షి, మీనాక్షి మీరు చూడండి మనం పాత అవును, అది దాని యొక్క ఒరిజినాలిటీ ఫామ్ పోగొట్టి ఇంతే పెట్టి పిలుస్తారు. పెట్టినేమంటారు అంటే ఏంటంటే మన ట్రెడిషన్కి పనికిరాంది అది. ఉంటే చివరిదన్నా పెట్టు, కుమారి అనో, దేవి అనో, మాల అనో, ఏదైనా ఒక ఫినిషింగ్ కావాలి కదా, అట్లా చేయకూడదట. అందుకని ఈయనేం చేశారంటే ரொம்ப పెరుసా இருக்குது పేరు. ఇట్స్ ఎ లాంగ్ వసుంధరాదేవి అంటే పెద్ద. బట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ పెద్ద పెద్ద వాళ్ళు ఆర్టిస్టులు అయిన తర్వాత వాళ్ళు వైజయంతి మాల, సరోజాదేవి గారు, తర్వాత ఇంకే చాలా పొడుగైన పేర్లన్నీ ఉన్నాయి కదా చాలా వాటిలో ఇంత పొడుగు. ఆ తర్వాత ఫాదర్ మేలు, ఇంకెవరు సర్నేమ్స్ ఇవన్నీ. అప్పుడు నేను అనుకున్నా ఆ రోజుల్లో దే వాంట్ ఓన్లీ దిస్ మచ్ ఆఫ్ నేమ్. కాంచన, శివాజీ, ఎంజీఆర్, ఎన్టీఆర్. సో ఫుల్గా ఎన్టీఆర్ అంటే చాలు. ఎప్పుడు మాకు డ్రామాల్లో అట్లా ఏదో ఒక తమాషా జోక్ వచ్చింది, అతనికి ఏదో ఫంక్షన్ చేస్తే ఏఆర్ఎస్ అని. నేను ఎప్పుడు చూసినా 3 అంత పేరు సున్నాదాం పోస్ట్ మ్యాన్ కరెక్టాக పోమా అంటే సరే అంత పొడుగు పేరు పెడితే తెలీదు వాడికి. ఆ 3 లక్షణాలు ఉంటే కరెక్ట్గా వాడు పోయి అడ్రస్ చేస్తారంటే న్యాచురల్ ఇట్స్ జోక్ కదా. అంటే ఫుల్ నేమ్ అక్కర్లేదు, అబ్రివియేషన్స్లో తెలిసిపోతుందంటే ఎంత గొప్ప విషయం అయి ఉండాలి ఆ మనిషి. అవును అవును. సో దట్స్ ఎ క్రెడిట్ ఫర్ ది పర్సన్ హూ ఇస్ ఇన్ దట్ అడ్రస్. రైట్ కదా, కరెక్ట్ అమ్మా. మీకైతే మరి కాంచన అని పేరు పెట్టింది ఎవరు? మన డైరెక్టర్ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు. దట్ వాజ్ ది ఫస్ట్ టైం ఐ థింక్ మన ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు కావాలి అని. నేను ఎయిర్లైన్స్లో ఉండగా మెనీ పీపుల్ ఆర్ వాచింగ్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్ వాళ్ళందరూ అనుకుని ఐ నెవర్ యూస్ టు బి బాదర్డ్ అబౌట్ దెమ్. అంటే ఆ రోజుల్లో వీ హార్డ్లీ హ్యాడ్ 600 రూపీస్ అండి మాకు ఎయిర్లైన్స్లో అప్పట్లో ఇచ్చేది. ఓటీ గీటీ అన్నీ కట్ చేసి అంతా జీతం 600 జీతం. అంటే అప్పట్లో కూరగాయలు కానీ, ఇల్లు కానీ, బాకీలు కానీ అన్నీ ఎట్లా ఉండేది తెలుసా. ఇటు పెద్ద హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా అట్లా విరవగలేదు. అంటే దట్ యూనిఫామ్ దట్ గత్ యూఆర్ ఇన్ ద గవర్నమెంట్, క్వాజీ గవర్నమెంట్ అప్పట్లో, ఎయిర్ వైస్ మార్షల్ వీళ్ళందరూ. సో వీ గెట్ 5 stars, ఫుడ్ గిడ్డు ఆన్ అ బిగ్ స్కేల్ ఉంటుంది. విఐపీస్. యూ యూస్ టు వేర్ సారీస్ కదమ్మా అప్పుడు? సారీస్ నేను వచ్చినప్పుడు వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ చీఫ్ హోస్టెస్ ఆఫ్ బాంబే. ఆవిడంతే దేవి వసుంధర, యూ విల్ హ్యావ్ టు go in for sarees because now internationally people want sarees. They are not interested in your cap and skirt. They have the tradition. They feel India should have girls with. But before that you wore a skirt, amma? You never. నేను ఎంటర్ అయిన తర్వాత within the second year, first year లో sarees స్టార్ట్ అయిపోయింది. వింటర్ సీజన్, సమ్మర్ సీజన్కి వెరైటీస్ ఇచ్చేవాళ్ళు. అలాగా వేరియస్ డ్రెస్సెస్ అండ్ వింటర్ బ్యాగ్, వింటర్ గ్లేజియర్, బ్యూటిఫుల్ గ్లేజియర్స్. నేను మన వాళ్ళ ఇంట్లోకి వెన్ ఐ రిటైర్డ్, ఐ వాలంటరీ రిటైర్మెంట్ చేసుకున్నాను. ఎందుకంటే ఐ వాజ్ సపోజ్డ్, ఎందుకంటే వీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ స్పెల్ మై ఫాదర్. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఆయనకి చాలా పెద్ద ఫ్యామిలీ విత్ లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ ఒంగోలు, కరవది, చాలా పెద్ద. అంటే మేము డైమండ్స్లో పుట్టి పెరిగి, అంటే మాకు అలవాటు అయిపోయి అది పోయిందే లేదే అన్న ఫీలింగ్ లేకుండా నేను మా సిస్టర్ కూడా. ఇప్పుడు సపోజ్ యూ సీ డైమండ్స్ అన్న సారీ, ఇట్ ఈస్ జస్ట్ నార్మల్. వీ డోంట్ ఫీల్. ప్రాబబ్లీ అమ్మవారి మీద ఉంటే కూడా అట్లా చూస్తామేమో. బట్ నార్మల్లీ వెన్ వీ సీ అనిపిస్తుంది. బికాస్ వీ సీన్ మాకు ఒక్కొక్క డాన్స్కి, ఒక్కొక్క ఐటెంకి వీ కమ్ సీ బాపాలాల్, దే ఆర్ సపోజ్ టు బి ది ఫేమస్ జ్యువెలర్స్. అమ్మ, చాలా ఐశ్వర్యంతో కూడిన జీవితం, బాల్యం అంతా చూసిన తర్వాత ఒక్కసారిగా కష్టం వచ్చినప్పుడు కుటుంబంలో మీరు చదువు మానేయవలసిన పరిస్థితి వచ్చింది. సో ఆ పరిస్థితుల్లో మరి ఈ ఉద్యోగం వచ్చినప్పుడు మామూలుగా సంప్రదాయ కుటుంబాల్లో కొద్దిగా ఎయిర్ హోస్టెసా, సినిమానా అంటే వెనకాడతారు. మీకు ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఎవ్వరు పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఇది ఎట్లా ఉందంటే, ఒక అన్నోన్, మీకు జీవితంలో కష్టం అనేది బాగున్న వాళ్ళు సరే, బాగా లేని వాళ్ళు సరే, చదువు ఉన్నవాళ్ళు సరే, చదువు లేని వాళ్ళు సరే, బీద సాదా అనేవి. అంటే మీకు ఏజ్ అడోలెసెన్స్ అంటే 15, 14, 16 వస్తున్నప్పుడు
మీకు ఇంట్లో అన్ని రకాలుగా బ్రేక్ అయిపోయిన తర్వాత అది పుల్అప్ చేయడం మెంటల్గా ఏమవుతుందంటే పెద్దవాళ్ళకి వాళ్ళు డౌన్ అయిపోతారు. అయినప్పుడు కొడుకులు ఉంటారు, లేకపోతే మనవాళ్ళు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, మేమిద్దరం ఆడపిల్లలు ఇద్దరమే. సో దట్ మాకేంటంటే నేను ఆల్రెడీ అప్పటికి 15-16 అంటే నియరింగ్ ది మెజారిటీ అనమాట. ఫాదర్ వాళ్ళు డిఫికల్టీస్లో ఉన్నప్పుడు ఐ డి నాట్ నో వై సో మెనీ పీపుల్ యూస్ టు కమ్ అంటే యూ పే మీ, యూ హ్యావ్ టు పే మీ 10,000 15,000 అందరు. నేను ఐ యూస్ టు ఆస్క్ ఎందుకు వీళ్ళందరూ వస్తారు నాన్నగారు అంటే అప్పులు. అప్పు అంటే ఏంటి నాన్నగారు నాకు తెలీదు. అప్పు అంటే ఎవరికన్నా మనం అవసరానికి తీసుకుంటే అది వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్, మంది కాదు కదా. ఓ అట్లా ఒకటి ఉంటుందా? ఎందుకంటే నాకు తెలిసి చిన్నప్పుడు మా ఇంటి పక్కన వివి గిరి గారి ఫ్యామిలీస్ అంతా ఉండేవి. ఆయన వాళ్ళు కాంగ్రెస్లో అట్లా ఆయన జైలుకి పోవడం రావడం. తర్వాత మన ఇంట్లోనేమో ఒంగోలు కరవద నుంచి బస్తాల చింతపండ్లు, ఉప్పులు, బియ్యాలు, అంటే ఆ లక్ష్మీ తాండవ ఆడుతుంది. తర్వాత సొరుగులు వరుసన ఉంటే అప్పుడు ఇంతంతలా కాయిన్స్, రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు ఇంతంతలా మూటలు ఉండేవి. ఓ పక్క నుంచి నేను, ఓ పక్కన మాకు యాదవులు ఉండేవాళ్ళు పనిచేసేవాళ్ళు. దే ఆర్ ఆల్ వాట్ ఈజ్ ఇమిగ్రేటెడ్ ఆర్ బ్రాడ్ బ్యాక్ బై గాంధీజీ టు ఇండియా. దోస్ వర్ ది డేస్. వాళ్ళు ఎందుకు మన ఇంటికి వచ్చారో, ఎప్పుడు ఎట్లా మన ఇంట్లో అలవాటు అయ్యారో అంటే చిన్న ఐ డు నాట్ నో ది బేస్. బట్ 12 మంది మన ఇంట్లోనే ఉండేవాళ్ళు. అన్నీ ఆమెకి గిరిగారి మెసేజ్కి, వాళ్ళకి ప్రసవానికి, వాటికి వెళ్ళినప్పుడు మేమందరం వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అమ్మాయి తాల్పాకులు డబ్బులు లేవంటే ఇట్లా తీసి ఇట్టు పోసేవాళ్ళం. అంటే మా ఫాదర్ మరి ఈ చిల్లర తక్కువైంది ఏం అడిగేవారు అండి. ఇట్ వాస్ పోరింగ్ లైక్ దట్. సో ఇక్కడి నుంచి మేము పప్పులు, ఉప్పులు, బియ్యాలు, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, శంకర్గిరి, ఉమాచల్గిరి, సారథి వీళ్ళందరూ ఇట్లా ఇట్లా వచ్చేవాళ్ళు. ప్లేయింగ్ ఏజ్ అది. చాలా పట్ ఒక సరదా. పక్కన కంచే ఒకటి మాకు. ఇట్ వాస్ ది ఓన్లీ అబ్స్ట్రక్షన్. అదర్వైజ్ యూ కెన్ జంప్ అరౌండ్, గో అరౌండ్. ఐ యూస్ టు బి ది క్రికెట్ టీమ్ కెప్టెన్. ఓహో, అది కూడా ఉంది. క్రికెట్ ఆడేవారు మీరు? అంటే ఏది అంటే బౌలింగా బ్యాటింగా మీరు? బ్యాటింగ్ బౌలింగ్ 2. స్పిన్నింగ్. ఆహా. ఓ అంటే నాకెందుకో వాడు కొట్టి నేను కొట్టలేదు, నేను కొట్టాను అంటే స్పిరిట్ వాస్ దట్. రైట్. హౌ మచ్ ఐ మాస్టర్డ్ అడగండి. మాస్టర్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని అంటారే. దట్స్ అ ఫ్యాక్ట్ ఇన్ ఫ్యాక్చువల్ లైఫ్. అంటే అన్నీ ఒకసారి చేయాలని అనుకోవడం అంత తప్పు లేదు. బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ జీల్. తర్వాత మాస్టర్స్ వాళ్ళు షీఈ్ వెరీ పవర్ఫుల్, ఇంటర్నలీ షీఈ్ ఎ ఫైర్. అంటే బయటకు కనపడడం. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఐటమ్ ఆర్ స్టెప్ నాకు రాలేదనుకోండి, అది రాలేదు అన్నారని వాళ్ళు అన్నారన్నదాన్ని ఇది ముందర నా మీదే కోపం వచ్చి వాళ్ళు మాస్టర్ గారు చెప్పేది అట్లా చూస్తుంటా. దే అండర్స్టాండ్ దట్ ఐ గాన్ డీప్ ఇన్ టు దట్ యాంగర్. అంటే ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ మీ. భక్త తుకారాంలో 2-3 చోట్ల వాళ్ళు కథక్ డాన్సర్స్. అవును. సోహన్ లాల్, ఈర్లాల్ వాళ్ళదే మాస్టర్స్. ఇప్పుడు ఒక్క కాలుతోనే తిరిగి అన్ని నా చేత ప్రతి దాంట్లో ఒక్క కాలు చేయాల్సిందే నేను. आप ऐसे नहीं कर सकते चक्कर, ना दिन कर नहीं चेक कर सकते. షార్ట్ వెయిటింగ్ ఎవరు లేరు. నాగేశ్వరరావేమో సన్యాసి, ఎక్కడికో ఆయన ఎక్కడైనా తిరిగి రావచ్చు. అప్పటిదాకా నా షార్ట్స్ అవ్వాలి. రౌండ్ మార్కే బ్యాలెన్స్ నై కర్ సక్తే. క్లాప్స్ కొట్టారు, ఒకే షాట్లో చేశారు. అంటే హీఈస్ ప్రొవోకింగ్ మీ. యూ కెనాట్ డూ దట్, యూ కాంట్ డూ దట్, హూ ఎల్స్ కెన్ డూ అన్న లెక్కన. సో అదొక టెంపర్మెంట్. ప్రాబబ్లీ దే వాంట్ టు సాధించాలి అని గెట్ అవుట్ ఆఫ్ దట్. అంటే తీద్దామా అక్కర్లేదా ఇట్టాడిగా వాళ్ళు. ఏంటి తీద్దామా అంటే ఐ కెనాట్ డూ అని అంటానేమో. డిఫిటిజం నాకు నచ్చదు. బేసిక్గా ఐ డోంట్ లైక్, ఐ డోంట్ వాంట్ ఇట్. ఓకే, మీ కర్మ మీరు అనుభవించి నా కర్మ నేను అంచేత ఇట్ సార్ట్ ఆఫ్
ఒక ఎక్స్పెరిమెంట్, సీరియస్ ఎక్స్పెరిమెంట్. ఏమవుతానో అని నాకు తెలీదు. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ది వరల్డ్ టు వర్కౌట్ ఫర్ మై పేరెంట్స్. ఐ ఆస్ట్ పిట్టపూర్ మహారాజా, తర్వాత మైలవరం రాజా, వెంకటగిరి రాజా వాళ్ళందరూ మెడ్రాస్ థియేటర్స్లో తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళందరూ మా తాతయ్య గారికి బాగా క్లోజ్. ఈ సమర్వల్ సిస్టాట్ మాది ఒంగోలులో తాతయ్య గారిది. అంచేత వాళ్ళ పెద్దలందరికీ బాగా వైట్ హౌస్, పిఠాపూర్ మహారాజా, తర్వాత కోరమండలిలో అతని వైఫ్ కుక్కు అని వాళ్ళు పోలీస్ కమిషనర్ ఆఫ్ నాయుళ్ళు వాళ్ళు. సో దే వర్ సీనియర్స్ ఇన్ గుడ్షెపట్స్ కాన్వెంట్ చదువుతుండగా. సో దే నో దట్ వీఆర్ ఫెమిలియర్. సో ఆల్ ద సిస్టర్స్ దే నో హూ ఐ యామ్, వాట్ ఐ యామ్ అని. హైదరాబాద్లో అనే పిక్చర్లో వర్క్ చేస్తుంటే నాగేశ్వరరావు అంటే సంబడి ఈజ్ వెరీ కీన్ టు సీ యూ అంటే, మై గాడ్ దిస్ ఇస్ చిన్నది పాత్ర, హౌ కమ్ అంటే, యు ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ గర్ల్ వసుంధర, యూ థింక్ ఐ కెన్ అఫోర్డ్ టు ఫర్గెట్. ఐ డిడ్ంట్ నో దాట్ you still remember it as one of the beauties from the convent as I was small, which was stunning. Ante see ఆ స్కూల్ బేసెస్ ఏముంటుంది, యూ కమ్ అవుట్ విత్ ద ట్రూత్. అక్కడికి వచ్చేటప్పటికి మీకు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, నార్మల్. అది దట్ ఐ హ్యావ్ బీన్ మెయింటైనింగ్ విత్ ఎవ్రీబడి. అండ్ ఇఫ్ నబడి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ కీప్ ఆఫ్ టు మై సెల్ఫ్. ఓకే, బట్ నార్మల్లీ ఐ ఆల్వేస్ మేక్ ది పీపుల్ హూ ఆర్ dull or very seriously involved, make them feel comfortable, morally help them out, so that you know the atmosphere they can think of. Right, you can proceed further step. Adi. So atla vachi ala in tarvata, and they said you can work in a alliance. I said, are the women work? There is one lady from South India, is Bhargavi Iyer. I suppose you suit all right, we can put in a word with all the chiefs. అప్పుడు అంత తర్వాత సెలెక్షన్ వాజ్ డన్. మీ ఇంగ్లీష్ అంతా అక్కడే వచ్చిందమ్మా? లేదు, కాన్వెంట్ స్టడీస్. కాన్వెంట్ నుంచి మీకు మంచి ఇంగ్లీష్ వచ్చేసింది, అది బాగా ప్లస్ అయి ఉంటుంది మీ ఎయిర్ హోస్టెస్ ప్రొఫెషన్ కూడా. It goes on while talking extempore from somewhere, hearsay. You see, incorporation of the people where you mingle with. అంటే ఐ డోంట్ ఫీల్ దట్ ఎనీ లాంగ్వేజ్ ఇస్ సంథింగ్ అవే ఫ్రమ్ ది నార్మల్సీ, బికాస్ ఫస్ట్ ది ఫొనెటిక్ సౌండ్స్ దట్ వీఆర్ అక్లిమటైజ్డ్ టు. సెకండ్లీ సాంస్క్రిట్ బేస్ మనకందరికీ. యూ సీ మోస్ట్ ఆఫ్ ది తెలుగు హీరోయిన్స్ హ్యావ్ బీన్ ది టాప్ మోస్ట్ ఇన్ తమిళనాడు, ఇన్ హిందీ, ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్కరెక్ట్. అవును, సావిత్రి గారు, కనాంబ గారు, ఎస్వి రంగారావు గారు, చిత్తూరు నాగయ్య గారు, ఇట్లా లెక్క చూసుకుంటే చాలామంది. సరళ, ఇట్ జస్ట్ కమ్స్. నాకు ఎప్పుడు ఎక్కడ ఫ్లైట్లో కనపడితే ఏదో మాట్లాడతాను కదా, ఏమై లలితా శాసనం చదివిన తర్వాత లాంగ్వేజ్ నాకు రాదని ఎవడ చెప్పడానికి, ఆయన అట్ట చూసేదాన్ని. అందుకనే పాతాడిపోయాడు గబక బక 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 అన్ని మంత్రాలు డబ్బ 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 అంటే ది ఫ్లో సో ఈజీలీ. ఎనీ అవును ఫోనెటిక్స్, ఏ అక్షరం కావాలంటే మీకు అసలు ఇది తెచ్చుకోక్కర్లేదు, ఇట్ ఇస్ దేర్. అవును, తమిళ్లో వికృతి ప్రకృతి అంటే యూ హ్యావ్ సర్టన్ నాన్ వర్డ్స్, మీకు వర్డ్స్ లేవు వాటిల్లో. సో యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ ఆర్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ ఫార్మ్ ఎ సెంటెన్స్. అమ్మా మీరు అంత అందగత్తే, అంత ఒక మీరు ఎంత డైనమిక్ డాషింగ్గా ఉన్నా ఒక కంప్లీట్గా మేల్ డామినేటెడ్ వరల్డ్ని హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే కొంచెం ఆ టెక్నీషియన్స్ అందరూ కూడా దే ఆర్ మెన్. సో ఎలా హ్యాండిల్ చేసుకునేవారు మీ 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 గ్రేస్ని, మీ అందాన్ని? ఎవరు అక్కడ గీత గీసి ఎవరు కూడా స్టెప్ ఇన్ అవ్వకుండా, ఓవర్ స్టెప్ అవ్వకుండా. నో, ఐ వాజ్ మోస్ట్లీ విత్ ది టెక్నీషియన్స్ దాన్ ది ఆర్టిస్ట్. ನಾನು ಶಿವಾಜಿ ಗಾರು, AP నాగరాజన్ അവർ ನಮ್ಮ పొಣ್ಣు ఇళ్ళ టెక్నీషియన్ పొಣ್ಣు అంటే కెమెరా. ఆయన బేసికలీ రైటరు శ్రీధర్ గారు, కెమెరా. ఆయన నాకేమి రాదనేది ఒకటి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఐ నో నథింగ్. ఎందుకంటే యువర్ అఫీషియల్, వెన్ యువర్ అఫీషియల్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు హ్యావ్ హ్యాంకీ ప్యాంకీ వే ఆఫ్ వాకింగ్ అండ్ ట్రైంగ్ టు ల్యూర్ సంబడి. యువర్ ఐ హోప్ యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. అంతేమా అంతేమా. యూనిఫామ్ వేసుకున్న తర్వాత యూనిఫామ్లో హౌ డూ ఎక్స్పెక్ట్ అ పర్సన్ టు మూవ్ ఆర్ బిహేవ్? యూ కెనాట్ హ్యావ్ ఎనీ unless you find somebody is looking at you and then you realize that, oh, you're being appreciated and all that. And first and foremost thing, the very first one which was
quite daring or sort of frightful was the way they were having arms over the shoulders. అవును. ఆ తర్వాత it became nothing. You're a what shall I say, companion. You're equally a colleague. So you don't differentiate between the pilot or anybody. Hi అంటే హాయ్ అని మేము అంటూ భుజాలు కొట్టుకుంటాం. సో at particular areas లో you don't have that. అది హయ్యర్ అప్స్ అండ్ లోవర్ అప్స్ అనేది లేదు. యూ హ్యావ్ టు బీ యూనివర్సల్. అండ్ ఆ రోజుల్లో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అమ్మ. ఒక మహిళ బయటకు అడుగు పెట్టడం ఇలాంటి ఒక ప్రొఫెషన్ డేరింగ్. నన్ను చాలామంది అడిగారు ఎట్లాగండి ఇంత పెద్ద కుటుంబంలోంచి. ఐ సెడ్ ఇట్స్ మై ఓన్ చాయిస్. బట్ ఐ మీన్ యూఆర్ ఫుల్ ఆఫ్ సో అంటే మీకు మీ జీవితమే ఒక మలుపులు తిరిగిన ఒక అద్భుతం. మీరు నటించిన 200 సినిమాలు, 200 పైన సినిమాలు, అన్ని భాషల్లో, ఇదంతా అనుకుని ఉంటారు కదా. అంటే పిక్చర్స్లో చాలామంది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మేడం జయలలిత గారి దగ్గర నుంచి కానీ ఆ తర్వాత వచ్చిన శ్రీదేవి వాళ్ళందరినీ కంపేర్ చేసినా కూడా జానకి గారు, సౌకార్ జానకి గారు, సావిత్రి గారు, తర్వాత పెద్ద పెద్ద హీరోయిన్స్ సరోజదేవి గారు, పద్మిని గారు, అనదర్ బ్యూటీ ద 3 sisters లలితా పద్మిని రాగిని, వీళ్ళందరూ కూడా వచ్చేసే రోడ్ల కంపారిటివ్లీ వాళ్ళు దే హ్యావ్ రియల్లీ టాయిల్డ్ అ లాట్ అండ్ వర్క్డ్ అ లాట్ అండ్ లెఫ్ట్ దే లెజెండరీ టు ది ఎక్స్టెంట్ దెన్ నోబడీ కెన్ రీప్లేస్ దెమ్ ఆర్ యా. వైజయంతిమాల ఫామ్లు కానీ అంటే పర్ఫెక్షన్, వాట్ ఎవర్ దే డు పర్ఫెక్షన్. వీటిల్లో ఏంటంటే వాట్ ఈస్ పాసిబుల్ మేక్ ఇట్ న్యాచురల్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. నాట్ ఎగ్జాక్ట్లీ రిపీట్ వాట్ ద సేమ్. ఐ హ్యావ్ మై ఓన్ ఒరిజినాలిటీ. అవును. నేను ఎప్పుడు రామారావు ఎప్పుడున్నా కొంచెం హైగా, ఇప్పుడు సావిత్రి గారు వాళ్ళకి దే హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు బాల్ అవుట్ అండ్ సర్టన్ సీన్స్కి చాలా హెవీ కావాల్సి వస్తుంది. అంటే కొన్ని లోపల ఇప్పుడు ఎవరన్నా పోయినప్పుడు కొంతమంది, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. జయలలిత గారు షీ వాజ్ వెరీ క్లోజ్ టు అవర్ ప్లేస్, బర్కిట్ రోడ్లో మామూలుగా నేను వెళ్ళా. నాకెందుకో తెలీదు, ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ ఫీలింగ్ ఆఫ్ మై సిస్టర్లీ ఎఫెక్షన్ టువర్డ్స్ హర్. వెదర్ షీ లుక్డ్, వెదర్ షీ అట్లా చూడనట్టు షీ వాచెస్, షీ అబ్జర్వ్స్ వాట్ ఆల్ ది క్వాలిటీస్ వీ హ్యావ్ అండ్ ఆల్ దట్. నేను చూసినట్టు ఐ హ్యావ్ my own characteristics which can never change for sake of somebody, and no complexes. I used to be steady because I've been an all-rounder all over. So amma chustuna now telsu. She used to say, oh, you have a very good setup of this. Oh, parvalede, appreciate chestundi. Ante నాకు కొంచెం ఎక్స్ట్రాడినరీ వెరైటీ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ డ్రెస్సింగ్, ట్రింకెట్స్. దే ఆర్ నాట్ ది వాట్ షల్ ఐ సే బొంబాస్టిక్ ఉండదు. వెరీ వెరీ లైట్ అండ్ మోస్ట్లీ కొంచెం అది ఈస్థెటిక్ అవుట్లుక్ ఎంటైర్లీ కొంచెం వెస్టర్న్గా ఉంటుంది. అండ్ ఐ లైక్ ఇట్. ఐ డూ మై డిజైనింగ్ అవన్నీ నేను చేసుకునేవారు. మీరు డిజైనింగ్ అంతా మీరు ఈ స్టెప్ ఏంటి ఈ స్టెప్ ఒకటి ఉంది మీది వెస్టర్న్ సైడ్లో స్పెసిఫిక్గా ఏంటిది, మీరు వాటి ఎలా పికప్ చేస్తారు ఆ మూమెంట్స్ అన్ని? ఇట్ కమ్స్ విత్ న్యూ ఇంబైబ్డ్ ఇన్ ది బాడీ. ఇప్పుడు మీకు ఎప్పుడైతే నీకు భరతనాట్యంలో కూచిపూడి తెలుసు, మోహినాట్యం తెలుసు, లైట్ తెలుసు, జిప్సీస్ తెలుసు, ది బాడీ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ కదా. అవును. అండ్ యూ సీ ది మోస్ట్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ఫిల్మ్స్, అది లాట్ ఆఫ్ అలా కాదు. ఎ డ్రెస్ వేర్ యు ఆర్ అటైర్డ్, దానికి తగ్గట్టు స్టెప్పీస్గా ఎట్లా ఉండాలి. స్టెప్పీస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫ్లోటింగ్. అవును. యూ డోంట్ హ్యావ్ తామ్ తరగడితేయి అని రాదుగా, గుద్దినట్టు రాదు, ఇట్ ఫ్లైస్. అవును. అని అదే చెప్పాను నేను. అంటే పర్టికులర్ షాట్లో ఒక లెగ్తో చెంపి ఎక్కడ నేను కనపడ్డా సరే ఒక లెగ్తో నువ్వు చెయ్యి, నువ్వు రౌండ్ కొట్టు, నువ్వు చెయ్యి చేసేదాన్ని. చాలా కష్టపడేదాన్ని. అంటే వాళ్ళు స్టెప్పీస్ అంటే ఆల్ ది 24 hours దే ఆర్ ఇన్ దట్, అందుకని వాళ్ళకి ఈజీ. మనమేమో అన్ని వెరైటీస్. రెండోది గుళ్ళకి వెళ్ళినప్పుడు చెప్పులు తప్పనిసరిగా తీసేయాల్సిందే. సో అది ఆ చివరికి లైట్లు, కొట్లకి లైట్లు ఉన్నా కూడా చెప్పులు తీసేసి వెళ్ళిపోవడం. ఇది గుడి కాదా చెప్పు, ఇది షాపా అనే లెవెల్లో మనకి డిస్టింక్షన్ తెలియని ట్రెడిషనల్ అన్నమాట ఇంట్లో ఉంటుంది కదండి. తీసే ఈ చెప్పులు వెనక నుంచి రా,
కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో. ఏదైతే మనం మధ్యన వదిలేసి ఇన్ని సంవత్సరాల పాటుకు మనకు ఎప్పుడూ ఉన్నదే. దిస్ ఇస్ నథింగ్ న్యూ టు హ్యావ్ వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ క్లీన్లీ, క్లెన్స్ యువర్ లెగ్స్, remove the clothing, all was there right from the childhood to my knowledge. You be in convent or you go to Lovedale school, you go to OT or you go to America. ఇంటికి వస్తే వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ ట్రెడిషన్ అండి. అందులో మనకి మించిన వాళ్ళు కూడా ఉంటారంటే నేను అనుకో. గొప్ప గొప్ప విషయం, గొప్ప మాట చెప్పారు. బికాస్ మెనీ పీపుల్ ఆఫ్ ది ఫారిన్ కంట్రీస్ వెన్ దే కమ్ దే వాచ్ యూ ద వే దే లైక్. ఆకుల్లో గురువుల దగ్గరికి చాలామంది జపనీస్, చైనీస్ అందరు నేను అట్లా చూస్తుంటా. మన పిల్లల్ని వేసుకొని శివుడు గారుకుంటూ అని ఏడుస్తుంటే ఇట్లా ఎత్తుకొని ఐ ఫైండ్ జపనీస్ అండ్ ది బాయ్స్ మ్యారింగ్ దెమ్ అండ్ దే కమ్ టు గురుజీ. అంటే ఎంతమంది దే హ్యావ్ చేంజ్, మెట్లు వేసుకుంటారు, బొట్లు పెట్టుకుంటారు. సో దట్ మీన్స్ దే ఫైండ్ దిస్ ఇస్ మోర్ కంఫర్టబుల్ ఫర్ దెమ్ దెన్ దట్. కరెక్ట్ అమ్మా. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నౌ వీఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ టు ది ఎక్స్టెంట్. నేను అది వాళ్ళు ఏమంటారంటే వీ హ్యావ్ నో టైమ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ అదర్ ప్లేసెస్ వీ హ్యావ్ టు కీప్ బాబ్ టైర్. ఇక్కడ నుంచి బాగా ట్రెడిషనల్గా వాళ్ళ ఇళ్ళకి పని వెళ్తే ఇదేంటి ప్యాంటు చెక్కి ఇదే అమ్మ అక్కడ టైం లేదమ్మా, వాష్ చేసేందుకు మనుషులు లేరు, ఇప్పుడు వారానికి వస్తాయి, యూ హావ్ టు పే లాట్ ఆఫ్. సో ఒక్కొక్క ఊళ్ళకి ఒక్కొక్క స్టేట్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ గాట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ లివింగ్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ బోత్ ఎకనామిక్లీ. సో అమ్మ, మీరు మీ కెరియర్ అంతా కూడా ఫ్లరిష్ అవుతున్న టైంలో మీరు కొంతమంది టెక్నీషియన్స్తో ఎక్కువ వర్క్ చేశారు, కొంతమంది డైరెక్టర్స్తో. సో వారితో మీ అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే మీకు కరెక్ట్గా యాప్ట్గా ఉండే రోల్స్ మీకు పడ్డం. దట్ వే ఫ్యూ ఫిల్మ్స్ ఐ హ్యావ్ డన్. ఐ థింక్ దే హ్యావ్ డన్ ది జస్టిస్ టు వాట్. మీకు బాగా మీకు మనసుకు హత్తుకున్న రోల్ ఇప్పటికీ మీరు మళ్ళీ మళ్ళీ టీవీలో వచ్చినప్పుడు చూసుకోవడం, అలాంటి క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ని మీరు ఎక్కువ ఇష్టపడి చూసుకుంటారు, ఏ భాషలో? సబ్జెక్ట్ వైజ్ సర్టన్ సీన్సే చూస్తాను నేను. సబ్జెక్ట్ వైజ్గా ఎందుకంటే ఇట్ ఈస్ బ్యాలెన్స్ విత్ డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్టోరీ కదా. మీకు ఒక పర్టిక్యులర్ సీన్లోనే ఎక్కడో ఒకటి హెవీ సీన్ వస్తుంది మాట్లాడడానికి. ఆల్ త్రూ అవుట్ యూ డోంట్. యూ లివ్ అలాంగ్ ది సబ్జెక్ట్, యూ మూవ్ అలాంగ్ ది సబ్జెక్ట్, యూ ఎక్స్ప్రెస్ అలాంగ్ ది సబ్జెక్ట్, యూ సింగ్ అలాంగ్ ది అవును the sound that is heard, or you sort of enjoy the sound. అవునమ్మా. అంటే తప్పనిసరిగా ఇప్పుడు నాకెవరో చెప్పారు పద్మిని, అబ్బో ఎంత బాగా మ్యానిపులేట్ చేస్తుంది అంటే దే హ్యావ్ అమ్టీన్ ఫిల్మ్స్, అమ్టీన్ సాంగ్స్. సో దానికి చక్కగా అనేస్తుందట. నాకు మైక్ ఆపేసి నేను పాడు అంటారు. ఎక్కడ మైకు కట్ అయిపోయి ఏదో ఆ ట్రాలీలో ఏదో పండ్ అనేవాళ్ళు, పడేసేదాన్ని. కట్ షాట్ రెడీ అంటే అవైలబుల్ ఇన్ ఎనీ ఫామ్. ఏదైనా పిక్చర్లో మసూండారు, డైరెక్టర్ మసూండారు, ఆయనంతా ఆన్ ది పాథాస్ సైడ్. హీ వాంట్స్ స్ట్రాంగ్ పాథాస్ బట్ నాట్ వెరీ హెవీ. శ్రీధర్ గారు అట్లా కాదు. డైరెక్టర్ శ్రీధర్ గారు, తర్వాత మన రాఘవేంద్రరావు గారు, తర్వాత చాలామంది డైరెక్టర్స్, విశ్వనాథ్ గారు, లైటర్. యూ హ్యావ్ ద ఎమోషన్, సటిల్గా ఉండాలి. I mean, it is within you. You do not know how to break it out, but at the same time, almost you make the audience break. అది అలాంటిది కళ్యాణ మంటపము. That's a difficult character. See, she cannot come out that I belong to the clan where I am not wanted, ostracized. దాసి అన్నది అప్పటి కూడా దేవదాసీస్ అనేది దే హ్యావ్ అ బెటర్ రెస్పెక్ట్, దే హ్యావ్ హైట్స్ ఆఫ్ రెస్పెక్ట్. తాంజూర్, ఇటుపక్క రాజమండ్రి. ఎందుకంటే ఆ వంశోద్ధారుడికి షూటింగ్లో వర్షాలు వస్తుంటే కొంచెం ఆపాల్సి వస్తుంది ఇన్ బిట్వీన్ దోసకాయలపల్లిలో. సార్ శోభన్ గారు ఎక్కడికో వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ దేవదాసీస్ వాళ్ళు ఎందుకో ప్రోగ్రాం పెట్టుకుంటే నేను అడిగా ఆంజనేయుని గారికి, ప్రొడ్యూసర్ ఆంజనేయ, పాండవ వనవాసాన్ని తీశారు. ఏమండి నేను ఒకసారి చూస్తానండి. వాళ్ళు ఏం డ్యాన్స్ చేస్తారంటే పెద్ద ఆవిడ జావళి పడుతుంది ఆవిడ. తలుపు వెనకాల నుంచి అట్లా చూస్తున్నాను నేనంటే ఇట్ ఈస్ అన్ ఆనర్ టు సీ ది వే దే డాన్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ ది వన్స్ దట్ ఎట్లా అంటే అట్లా
ఇప్పుడు టుడే యాజ్ ఆన్ డేట్ ఎనీ మూమెంట్ ఈస్ యాక్సెప్టెడ్ ప్రొవైడెడ్ యువర్ బాడీ లిసన్స్ టు యూ. అంటే ముక్కలు అయిపోవాల్సిందే. నిజంగా నేను వాళ్ళని ఐ బ్లెస్ దెమ్ అంటే గ్రేట్ ఫాలోవర్స్. అంటే సస్టెనెన్స్ అంటే యూ లివ్ విత్ ది ఉరవడితో, యూ లివ్ విత్ ది ఫ్లో. రాకపోయినా కూడా నలుగురిలో తోసేయడమే, అడ్జస్ట్ చేయడమే. బికాజ్ మీ ఆడియన్స్ అక్కడ అట్లా ఉర్రూతులో ఊతున్నారు, అదే కావాలి వాళ్ళకి, అలవాటు అయిపోయింది కదా. అవును. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకున్న 6 సంవత్సరాల మ్యూజిక్, 6 సంవత్సరాలు ఒకే పాటని విత్ నిమిషాలు ఇన్నగాక మొన్న పుట్టింది గమకంతో నాతో పాట ఉంది, ఎలా రిసిడి పాడింది. అది బ్రేక్ చేసి వాయిస్ ఇస్తుంది శివందమ్మంలో. లతా గారు రిఫ్యూజ్ చేశారు పాడడానికి, కష్టంగా ఉందని. అంటే బిట్వీన్ ది whip of the hit she has to take the sigh for 6-7 times and again come back to the song. Arabians ఇది అట్లా కొన్ని సాంగ్స్. తర్వాత ఇంకేదో చెప్తూ ఐ లాస్ట్ లింక్. ఏదో మూమెంట్స్ ఎంత హెవీ అయిపోయిందంటే అప్పట్లో వీ హ్యాడ్ సిస్టమాటిక్ కరణాసు. ఐ డన్ ఒక్క సాంగ్, వెరీ కాస్ట్లీ సాంగ్, మాయా మశ్చంద్రలో. దేశ రామారావు ట్రాన్స్ఫర్మేషన్లోకి కంచనా మీరు చేస్తే బాగుంటుంది, నాకు 50,000 ఇవ్వండి నేను చేస్తాను. ఆయన హీరో ఎప్పుడు 70s నేను చేయను. లేదండి భాండంలోంచి మీరు డిస్ట్రిబ్యూషన్ అంటే రాక్షసులకి దేవతలకి దేవదానకులు మీరు చేస్తే బాగుంటుంది సాంగ్, మేము తీయాలనుకుంటున్నామండి. అది నేను వాహినికి నేను ఫినిష్ చేసి అప్పుడు అయ్యప్ప సీజన్ అంటే ఐ యూస్ టు బి కంప్లీట్లీ ఉపవాసం ఉండేదాన్ని. నిష్టగా పాటిస్తారమ్మా? అది ఒకళ్ళు చెప్పి నాకు నేను రెస్పెక్ట్. సో అలా మీరైతే అమ్మా అంత గ్లోరియస్ లైఫ్ చూశారు. కష్టం నుంచి గట్టెక్కించడానికి మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక తిరుగులేని హీరోయిన్గా అసలు తరగని కళ్ళు చెదిరే అందం కాంచన గారిది. ఆ ముఖ వర్చస్సు, ఫీచర్సు, ఏ డ్రెస్ వేసినా సూట్ అవ్వడం, చలాకీ క్యారెక్టర్సు అన్నీ చేస్తున్న టైంలో అమ్మ ఒక్క విషయం నాకు ఎప్పుడు ప్రేక్షకులందరికీ అర్థం కాలేదు, అమ్మ వివాహం ఎందుకు చేసుకోలేదు? నాకు బేసికల్గా ఫైట్ చేస్తుంటే నచ్చదు. నేను ఎంత కష్టజీవిడం అంత ప్లెజెంట్నెస్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్ ఐ ఎక్స్పెక్ట్. అవును. ఐ హ్యాడ్ మెనీ పీపుల్ వెయిటింగ్. కాంచనా విల్ వెయిట్ ఫర్ యూ పెళ్లి చేసుకోవడానికి. ఆబ్వియస్లీ అమ్మా, మెనీ వెరీ వెరీ బిగ్ పీపుల్. వెన్ యూ లీవ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ యూ లెట్ us know we are there. పెద్ద ది కన్సర్న్ ఆఫ్ క్వైట్ వెరీ బిగ్ పేపర్స్, టీవీఎస్ గ్రూప్లో బిగ్ కన్సర్న్స్ అన్నీ ఉంటాయి కదా. ఎందుకంటే దే ఆర్ ఏబుల్ టు సీ దట్ ఐఎమ్ వెరీ మోస్ట్లీ ట్రెడిషనల్. అవును. దో ఐ become very close to any type of value or a tradition of the outside, whatever it is, I come back to the same position. I am the same. మీరు అదే అన్నారు కదా, మా ఇంటికి వస్తే మళ్ళీ నేను మామూలు మా సంప్రదాయాలు మా పరిధులు అన్నీ మాకుంటాయి అంటే నేను కింగ్ ఆఫ్ సైప్రస్ చార్టెడ్ ఫైట్లో నన్ను వేశారు. సో ఐ వాజ్ holding a lot of cheese and all that. People నిన్నటి చీజ్ మొన్నటి చీజ్ ఎప్పుడుదో లండన్ను ఎక్కడెక్కడో చీజ్ వెరైటీస్ చెప్తారు. ఇది ఈ టైంకి అన్నీ వెతుకొని కింగ్ సైప్రస్ అండ్ ప్రిన్స్ వాజ్ దే. సో ప్రిన్స్ త్రూఅవుట్ ఈజ్ వాచింగ్ మీ వాళ్ళు పైలట్స్ అంతా పాతుకిటే ఇరుకాం పాకటం నేనేం చేస్తాను, నేను ఐ గాట్ టు వర్క్, ఐ హావ్ టు స్మైల్, ఐ హావ్ టు వర్క్. దట్ ఈస్ దేర్ వాట్ షల్ ఐ సే from this, and it is my duty and what I am doing. So Bangalore lo vachin tarvata they are leaving, so we are all watching with all the respect, you know, stayed with from he's come from Cyprus, so honor of god of honor undi, lot of bands and all that. It's a long way he has to walk. Vellipoyin tarvata he turned back and looked at me. అది అనగానే మా పైలట్స్ లోపల నుంచి గొల్లు మన కింద స్టాఫ్, ఎయిర్లైన్ స్టాఫ్ అంతా దిస్ ఫెలోస్
turned back and looked. I said, he should have told, here, I like you. But nevertheless, I will never leave India and go. ఆ మొదటి నుంచి నాకు అది వేరే సంగతి. కానీ ఇష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ప్రతి మగవకి ఉంటుంది కదమ్మా, ఒక ఇల్లు కావాలి, నాకు ఒక భర్త కావాలో, లేకపోతే నాకు ఒక తోడు కావాలని. భర్త అని కాదు, నాకు ఒక తోడు కావాలి, నేను స్థిరపడాలి, ఎంత పరుగులు తీసినా చివరికి నా ఇంటికి వచ్చినప్పుడు నాకు మనిషి ఉండాలని. ఆ ఒంటరితనం ఎప్పుడు ఫీల్ అవ్వలేదమ్మా మీరు? ఫీల్ అయ్యి దాన్ని ఐ ఆల్మోస్ట్ కిల్డ్ ఇట్ అట్లా సిచ్యువేషన్ ఇన్ ద హౌస్. అంటే ప్రాపర్టీస్కి మా మదర్కి మా పిన్నమ్మ గారి బిడ్డ వాడు ఎందుకు పనికిరాడు, పిన్నమ్మ కొడుకు, వాడికి అలవాటు అయిపోయి వాడు మా ఫాదర్ మదరు అది చేసుకుంటూ నెగిటివ్గా మొదలెట్టారు అందరి దగ్గర. సపోజ్ సంబడి వాంట్స్, ఇప్పుడు చేసుకుంటానండి, రెడీ చేసుకుంటే. నేను ఎప్పుడైతే రిలాక్స్ అయ్యి సరేబ్బా వన్స్ అండ్ ఫర్ ఆల్, నాకు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కొంతమంది లాస్ట్గా నాతో ఒకరు చెప్పింది ఏంటంటే, కాంచనా, యూ విల్ గెట్ నథింగ్, నాట్ ఎ పైసా ఫ్రమ్ దెమ్, వన్ డే యూ విల్ క్రై ఫర్ మీ. ఐ డూ. He said, you may not accept what I say. No. You are not concerned with money. You are full of heart. But all the time you will be thinking of me. So I pray Swami. I tell Mamulga, people who have the mortals who have left once and for all, you are not supposed to disturb the soul because they are somewhere else in different form. ఆ పితృశేషం వచ్చినప్పుడు ఐ ఆల్వేస్ సే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్గెట్ బికాస్ ఇట్ దేర్ ఇస్ నథింగ్ యూ కెన్ అచీవ్ ఫ్రమ్ దెమ్. యూ విల్ నాట్ గెట్ టిల్ టుడే ది కేసెస్ ఆర్ గోయింగ్ విత్ ది సేమ్ ఫెలో. వాడు ది సేమ్ ఫెలో హూ ఆల్ దీస్ ఇయర్స్ ఐ బీన్ మెయింటైనింగ్ ఆల్ ది ప్రాపర్టీస్ ఫర్ మీ టు పుట్ ఆన్ మై హెడ్. Do I get anything out of it? I eat the same sambar, rasam or charu anno, చింతకాయ పచ్చి తప్పితే పప్పు తిండలేదే. బట్ వాడు ఏం చేసిపోయాడంటేనో కంప్లీట్గానో వీళ్ళు ఎందుకు పనికిరారని చెప్పి మొత్తం ఫ్లాట్స్ అనేవి చేసేసి ఆ మొత్తం అంతాను ఆ కోట్లు వీట్లు అంతాను చారీ పెద్ద మహల్ ఒంగోలులో కట్టేసి పిల్లలు వీఆర్ ది ఎయిర్స్, మేమే ఇక్కడ కట్టించాం, మేమే వీ లుక్డ్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ అని. ఇప్పుడు కేసెస్ ఫర్ అబౌట్ 12 years దే ఆర్ స్టిల్ ఈటింగ్ ఆన్. అవునమ్మా తెలుసు, మీరు ఇంకా పోరాడుతున్నారు. అందుకని సో భగవంతుని నేనేమంటానంటే, స్వామి వాళ్ళు తిన్నది చాలే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ అని మా మనసులో ఉంది. పెద్దవాళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇస్ పాసిబుల్ విద్ ఇన్ యువర్ కెపాసిటీ. ఇట్ ఈస్ నాట్ ద టైమ్. వెంకటేశ్వర స్వామి నాకు సొంత దే కాల్ మీ ఆండాళ్ళు అంటారు. నాకు ఎప్పుడో ఒకసారి ఎందుకో చాలా బాధేసి వెంకటనారాయణ రోడ్లో వెంకటేశ్వర స్వామి గుడి అప్పుడు చాలా మీగర్గా ఉండేది జనం, అట్లా ఇట్లా కొల్లబడి ఉండేవాడు కదా, పొరలబడి ఉండేవాడు గారు. ఎందుకో తెలుసు మా మదరు సాటర్డేస్ షీ యూస్ టు అబ్జర్వ్ మౌనం. ఆ మౌనంలో కూడా క్రోధం ఎక్కువ. వాడు వచ్చేసాడు కదా, అందుకని దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ ఆర్ మై సిస్టర్. అంటే ప్రాపర్టీస్ ఇవ్వాల్సి వస్తుంది కదా. ప్రాపర్టీ ఎవరినైనా చేసుకుని ప్రాపర్టీ లేకుండా హౌ కెన్ యూ సెండ్ యువర్ డాటర్ ఈవెన్ అడుక్కునేవాడు. బికాస్ ఐ మై సెల్ఫ్ ఐ అఫోర్డ్ క్వైట్ అ లాట్ ఆఫ్ పీపుల్ మై మనీ. అది కాకుండా సంపాదన అంతా మీరు కదమ్మా, మీరే కదమ్మా. హోల్ మద్రాసు అందరూ మొత్తుకుంటారు, కాంచనా నీకు వీళ్ళు వీట విட்டுட்டு நீங்கள் పోలామా, எங்களுக்கு சொல்லக்கூடாதா, ఏం లేదు నేను కావాలని ఏదో చేశానని చెప్పి సంథింగ్. ఐ సింప్లీ వాక్డ్ అవుట్ ఆఫ్ దట్ హౌస్ ఇన్ 1996 డిసెంబర్ 96 999 ఆ శనీశ్వరుడి అంకే వస్తుంది నాకు. ఏ ఇల్లమ్మా ఇది? ఎక్కడుంది ఇది ఇల్లు? టీ నగర్లో ఉండేది పెద్ద ఇల్లు. అది వచ్చేసారు పూర్తిగా. ఐ సెడ్ థ్యాంక్ యూ ఫర్ మెయింటైనింగ్ మీ, ఐ కుడ్ డూ మై బెస్ట్. ఇప్పుడు వాళ్ళు తీసేసుకున్నారమ్మా ఇల్లు? తీసుకోవడం అంతే. ఈశ్వరిపై వాడు ఉన్నాడు కదా, వాడు వెంకటేశ్వర స్వామి సైట్కి మా సిస్టర్కి ఆ అమ్మాయిది చిన్న మన ఇళ్లలో మామూలుగానండి ఏమండి ఈ ఇల్లు వాళ్ళది, ఈ అమ్మాయి పాపది, ఈ గాడి అమ్మాయిది, ఈ చొక్కా అమ్మాయిది, ఇది బలాంది అని జాట్ అవుట్ మన వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అది రికార్డ్ అయి ఉంది. ఆ సైటు ఇప్పుడు ఇచ్చిన సైటు మా సిస్టర్ టీటీడీకి ఇచ్చిన సైటు
మా సిస్టర్కి అలాట్ చేసింది అది. అందులో బ్రహ్మాండమైన ఇది హోటల్ ఇట్లంతా అది ఎక్వైర్ చేసింది, గవర్నమెంట్ ఎక్వైర్ చేసినప్పుడు మా సిస్టరు మా బ్రదర్లా ఐఏఎస్ ఆఫీసర్ కేపీ పాండే గారిని ఆయన వెళ్ళిన తర్వాత హీ హాజ్ నథింగ్ గాట్ హెల్ప్ ఫ్రమ్ పేరెంట్స్. అప్పుడు గవర్నమెంట్ సింప్లీ గేవ్ ఇట్ అవే టు హర్. సో ఇట్ బికమ్స్ హర్స్, బేసికలీ ఇట్ ఈస్ హర్స్. అట్లాంటిది అడు లేదు నేను ఇవ్వను, 2 గ్రౌండ్స్ ఇస్తాను, వెంకటేశ్వర నాకు 2 గ్రౌండ్స్ ఇస్తాట. 25 lakhs మహాన్ పడేసి ఎన్నాళ్ళకి మనకు గుడి కట్టాలి అని చెప్పిన తర్వాత దానిలో నేను ఇప్పుడు రీసెంట్లీ ఐకేంటున్నావు ఒక 2 గ్రౌండ్స్ ఈ సంవత్సరంలో, 2 గ్రౌండ్స్ ఈ సంవత్సరం, 2 గ్రౌండ్స్ 6.5 గ్రౌండ్స్కి 1/1. సో ఒకేసారి డబ్బులు ఇచ్చేశారు, వదిలితే చాలని. ఆ తర్వాతే నాకు ఇట్ టుక్ 22 years ఫైటింగ్ అమ్మా కోర్టులో. ఆయన ఒక్కొక్క చోట అంటే ఈ ఇల్లు బేసికలీ వాళ్ళదండి, ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా కట్టుంటాను నేను, ఫర్ దెమ్, ఫర్ లైఫ్, ఫర్ దేర్ ఎక్స్పెండిచర్. ఇందులో చాలా బాధపడ్డది పిసిపాటి వెంకటరాజు మా తాతయ్య గారు వాళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరు వాళ్ళు చేసుకోండి, ఎట్లా వెళ్ళిపోతే నన్ను అక్కడ ఉన్నిస్తారనే గ్యారంటీ ఉందా? Will you allow me to stay in the earth? You feel that you are the creator of the life or the person soul. What sort of thoughts can you have? We are both of us were entirely different from the normal children. We are very traditional. We are very cozy with morally friendly, and we are not bother how big rich you are. That is the only criteria we possess. ఇది ఒక వంచన కదా, ఒక విధమైన బిట్రేయల్ ఫ్రమ్ యువర్ ఓన్ లవ్డ్ వన్స్, అండ్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డీల్ విత్. వాట్ ఐ హియర్ ఫ్రమ్ ది మెయిన్ పర్సన్, ఇది పితృదోషం అంటే మా పెద్దవాళ్ళ నుంచో ఎవరో ఏదో చేసి ఉండాలి. చిల్డ్రన్ వోంట్ సఫర్. దిస్ ఇస్ ద ట్రూ ఫ్యాక్ట్ అండి. వెదర్ ది సైన్స్ ఆర్ ది ప్రెసెంట్ పొజిషన్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్, దట్ ఇస్ ఇట్. శాపగ్రస్తం అంటే ది సోల్ నెవర్ బ్లెసెస్ యూ. అంటే మేము కంఫర్టబుల్గా, సంతోషంగా, హాయిగా ఇవాళ భోజనం చేసాం, ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే వాట్ ఎవర్ ఆస్కింగ్ మీ వితౌట్ ఎనీ హ్యాసిల్స్ ఐ బీన్ ఫ్లో, జస్ట్ గివింగ్ ఇన్ మై సెల్ఫ్ వితౌట్ హైడింగ్ ఎనీథింగ్. నార్మల్గా అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. నా ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, దేర్ ఇస్ నథింగ్ మోర్ ఐ కెన్ సడ్ కన్సీడ్ ఆర్ కీప్ సంథింగ్ which should not be said. బికాస్ టుడే యాజ్ ఆన్ డేట్స్ మనకు దశరథ మహారాజుల దగ్గర నుంచి కూడా బిడ్డలు లేకపోతే 3 అన్నారు, 4 అన్నారు. కైకేయి, కౌసల్య, సుమిత్రను వాళ్ళకి 4 పుట్టారు. అక్కడికి వచ్చేట ఫైట్ రాలేదు. దే నీడెడ్ చిల్డ్రన్, వాంటింగ్ ఫర్ చిల్డ్రన్. ఇప్పుడు ఒకళ్ళని చేసుకున్నా మళ్ళీ మనకు సంప్రదాయంలో బిడ్డలు లేకపోతే రెండో మ్యారేజెస్ కూడా చేసిన ఉన్నాయి. మా ఇళ్లలో కూడా జరిగింది. మా నాన్నమ్మ గారు, మా ఫాదరు వాజ్ ది సెకండ్ వైఫ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ పురాణ నాగభూషణ్ గారు. హీ వాజ్ examiner for law of torts and he was offered judgeship. He was living in మైలాపూర్, కోచ్లో వెళ్ళేవారు. సో ఆన్ అ బిగ్ స్కేల్ ఆయనకి రాజపండు వచ్చిన తర్వాత ఈ సెడ్, మా ఫాదర్ ఏమో చాలా చిన్న ఏజ్ అట, 4 or 5 అంటేనే ఒడుగు చేసేసుకొని వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి అంటే వెళ్ళిపోయి. హీఈస్ నో మోర్. బోర్డు అంత ప్రాపర్టీ ఇస్తే వాళ్ళ తాలూకు ఎవరో సరిగా చూసుకోలేదు. అప్పచెప్పిన తర్వాత బిడ్డలది అప్పచెప్పిన తర్వాత పెద్దవాళ్ళు దే కేర్ నథింగ్. అండ్ అ విడో ఉమెన్ ఆఫ్ అ మదర్, వాట్ కెన్ షీ డూ విత్ 2 daughters? ఇంకొక ఆవిడ మాత్రం షీఈస్ ఇన్ వాషింగ్టన్ నౌ. మా నాన్నగారి సిస్టర్స్ డాటర్స్. ఎప్పుడు ఇంకా బతుకున్నావా, ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది అక్కడి నుంచి మా వదినే. అంటే దిర్ ఇస్ నథింగ్ మా ఇద్దరికి కూడా వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఆన్ ది వైరాగ్యం టు ది ఎక్స్టెండ్. అంటే వీ లివ్ విత్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ది బెస్ట్ ఆఫ్ అవర్ వాట్ ఎవర్. 25,000, 30,000 చీరలు కొంటున్నా నేను వద్దు బేబీ కొనక. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ నార్ మై బాడీకి వాంట్స్ టు క్యారీ. నా ఆర్థరైటిస్ అన్నీ వచ్చి కూచిపూడి నుంచి బాల బోల్టంలో స్టూడెంట్స్ ఎవరినో అంతే ఏ కాలం తీసుకొని వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ బిఫోర్ ఫర్ శ్రీ లలితా బ్యాలే
లలిత అమ్మవారి బాలేకి డ్రెస్సులు కుట్టించుకుంటున్నారు. అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ బై ఆఫరింగ్. ఐ డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ మిస్సింగ్ ఎనీథింగ్. ఇది ఈవెన్ అమ్మవారే వచ్చి తీసుకొచ్చి ఇచ్చినాక వీ ఓన్లీ వాంట్ హార్ట్. అవునమ్మా, ఎంత అమ్మ ఉండబట్టుకోలేక చెప్తున్నానమ్మా. మీరు చాలా కష్టపడి మీరు నిలదొక్కుని ఏదో కటాక్షంతో మీరు మీ మీ ఎనర్జీని కానీ మీ పాజిటివ్ ఎనర్జీని ఆపట్లేదు కానీ అమ్మ. ఇటువంటి కష్టం తోడు లేని జీవితం. తోడు భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు తోడు. ఐ ఆల్వేస్ టెల్ స్వామి నన్ను హాస్పిటల్కి పంపిస్తుంది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే అడిషన్ ఇవాళ హాస్పిటల్కి వెళ్తే గ్యారంటీగా వెనక్కి వస్తారని గ్యారంటీ లేదు. ఒకటి. రెండోదంటే ఎక్కడ లక్షలు కోట్లు తీసి కోట్లు ఉన్నవాళ్ళే కోట్లు లేకుండా ఎక్కడున్నారో దే ఆర్ నాట్ టు బి ఫౌండ్. హిస్టరీలో కృష్ణరాజు గారికి మన మైసూర్ మహారాజా, అవునమ్మా, ఆయన చిన్నప్పుడు మేము పెద్ద నేను వడయారు ముందర వడయారు మేము కరోనా నుంచి ఒంగోలు నుంచి రాఘవాచార్యని ఆయన ఫ్రీ మెడిసిన్స్ టచ్ చేస్తుంటే పురోహితుడు పరిగెత్తి వచ్చి స్వామివారిది ప్లాటినం నెక్లెస్ ఇట్ హెస్ గివెన్ వే అంటే మేము అట్లా చూస్తూ ఉండేవాళ్ళం. ఏంటి ఇట్లా మాట్లాడేస్తున్నాడు అంటే, ఎప్పుడు నాయన అంటే సాయంకాలం పోయిందంటే వారు ఇచ్చిందట, వారు ఇచ్చింది అందుకని ఇట్లా పోయింది అంటే. ఆయన లాంటి వాళ్ళు ఎట్లాంటి మహల్స్ అన్నీ హోటల్స్ అయిపోయినాయి కదా. అదంతా వాస్తవం అమ్మా. మన భారతీయ ధర్మంలో చెప్పిన వైరాగ్యం అన్నీ కూడా వాస్తవం. కానీ ఎక్కడో ధర్మం అంటూ ఒకటి ఉంటుంది కదమ్మా. ధర్మం వీఆర్ హ్యాపీ విత్ ది లార్డ్ హూస్ టేకింగ్ కేర్. నన్ను ఆండాలు చేశారు. నన్ను ఇది శ్రీవల్లిపుత్తూరులో బ్రాహ్మణుడు కేకేశాడు నన్ను. అమ్మవారికి మల్లెపూల హారం కింద పడితే ఇద్దరం అట్లా చూస్తున్నాం. నీకు వాంగో పెరివింగ నీకు వాంగో అమ్మ కూపిడురాంగ మళ్ళీ తీసేసి మా సిస్టర్ చూసి యారికి ఉంగుడుకుదా మీకే ఇచ్చాడు ఆయన, అమ్మ మీకు ఇస్తోంది వేసుకోండి. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. సో దిర్ ఇస్ నథింగ్ ఎల్స్ బియాండ్ దట్. వాట్ సి probably we would have had a couple of children for whom at this stage now you can't pay your taxes. The taxes have gone to the skyscrapers and everything has gone up so much. People are not able to understand. We still adjust to sambar sadam, rasam sadam. That is enough. You need not have pizzas and some pastas and things like that to feel that you are big. Nothing is big. If your limbs don't work, what is the beauty of having something embedded with gold? ఇదంతా ఓకే అమ్మా. మీ మనసు మధ్యలో ఏమీ మీకు చెప్పలేదా, నాకు ఫలానా జీవితం కావాలి, ఐ వాంట్ అ లైఫ్ లైక్ దిస్, ఆర్ ఐ వాంట్ సమ్. నౌ ఐ వాంట్ భగవాన్, ఐ వాంట్ గురు, ఐ వాంట్ ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయే, అది నోటితో చెప్పేది కాదమ్మా. స్వామి సత్యసాయి, you only have to, you can only say స్వామి ఇది కూడా మేము చూసుకుంటే కొత్తిమీర కనపడిపోతే అమ్మ తిడుతుందని, కొత్తిమీర నీ ముఖం ఎక్కడో వెతుకుతో కారేసుకోపోకు అమ్మ తిడుతుందని, నీ షూటింగ్ పెట్టిలో ఉంది చూసుకొని అత్తి అవన్నీ చేసేవారు స్వామి. దీన్ని బతకనీరు, దాన్ని బతకనీరు. అమ్మవారు చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. చూసుకోవడంలో ఒకవేళ ఇఫ్ ఐఎమ్ విక్టోరియస్, అమ్మ ఉంది నువ్వు ఉన్నానని చెప్పంటాను. బికాస్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ధర్మ, సత్య ధర్మ. అదే అడుగుతున్నానమ్మా. ధర్మం వేరు కదమ్మా. మనకి కావాలంటే మీరు తినే రసం సాదం, సాంబార్ సాదం ఓకే, బట్ ధర్మం అంటే మరి ఎక్కడ ధర్మానికి లేట్ కానీ డెఫినెట్గా ధర్మం we will win because we are not eating anybody else's. నీ కష్టాన్ని నువ్వు తింటున్నావు. అవును, అందులో యూ హ్యావ్ ఓన్లీ హ్యాండ్ఫుల్ అండి. థ్రైవ్ చేసిన వాళ్ళు ఫ్యూ యూ హ్యావ్ వెరీ, వాళ్ళ కష్టం వాళ్ళు తింటూ భగవంతుడే మనకి దీనికి అంతకన్నా ఇంకో మార్గం లేదు. ఒక పుండు పోవాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెడితే, అదే నేను అంటాను, ఆల్మోస్ట్ డెత్ వచ్చినప్పుడు శ్వాస ఇచ్చేది ఎవరు? ఎక్కడ డాక్టర్ ఇస్తారా? డాక్టర్స్ ఆల్సో సే వీ హ్యావ్ no hopes, stop only high. Those days doctors openly said it. Today doctors have no time to say all that. You get in, go. So that's the life, that's the end of it. సో కాంచనమ్మ గారు, మీరు
భగవంతుడే తోడుగా మీ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అమ్మ నాన్నగారుల తోడమ్మ ఎప్పుడు దూరం అయింది మీకు? అంటే ఏ వయసు మీకు అమ్మ వాళ్ళు? ఎప్పుడండి 2007 2010లో సెప్టెంబర్లో వి ఆఫర్డ్ ది గ్రేట్ భూదేవి టు లార్డ్ వెంకటేశ్వర ఫర్ హిమ్ టు కమ్ అండ్ బ్లెస్ నాట్ ఓన్లీ అస్ who should not be in a chaos and the country which is in a chaos, the universal, what shall I say, the universal plant of the whole country, the whole nation. Not only Tamil Nadu, not only Telugu Desam, not only certain, which Bharata Mata is full. She is not in different pieces. It is how we share. Otherwise, the whole universe where Venkatachalapati is available, omnipresent, prepared to stay in all the temples, all the purohits, everybody, they come all the way running to Tirumala, but at the same time you find many temples which has been come up. All the Tamil gods like Subramanya Swami and many people have come up. Baga paiki enni temples baga vachinante బహుశా మన టెంపుల్స్ కన్నా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారేమో ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద వే దే డూ ద పూజస్ వన్స్ నౌ అండ్ దెన్ వీ సీ వాచింగ్ ఆల్ సుబ్రహ్మణ్య స్వామి లైక్ యూ హ్యావ్ మలేషియా సుబ్రహ్మణ్య స్వామి, కదిర్గామం, సిలోన్, ఇవన్నీ చూసినప్పుడు సో ది మైండ్స్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ యొక్క సార్ట్ ఆఫ్ దే ఆర్ ఇన్ సర్చ్ ఫర్ పీస్. దే హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ దేర్ సంథింగ్ మిస్సింగ్ ఫర్ దెమ్. అన్నీ ఉండి ఏదో కోల్పోయిన భావన డెఫినెట్గా. సో యాజ్ ఫర్ as I am concerned, నేను చూడండి ఏం లేదనుకుంటాను నేను. If you had asked me the question when I was the right prime time, probably I would have told you some little bit of, what shall I say, wants and desires. But now there is no question of desire. It's a clean plate where I like to laugh, I like to be more younger by talking, I like to be more younger and more informative, though not very intensely of the Puranas or legends, but I like to have an interaction with the people where they accept certain words of mine. అమ్మా, మీ బాధని ఎలా హీల్ చేసుకున్నారు? మీరు బాధని ఎలా దిగమింగుకున్నారు భగవంతుడి సన్నిధిలో? స్వామి. ఎందుకంటే అమ్మా, మీ లైఫ్ గురించి తెలిసిన ప్రేక్షకులు కానీ మీ అభిమానులు కానీ అనుకునేది మీరు ఇంట్లో వాళ్ళు మీ వాళ్ళే మిమ్మల్ని సరిగ్గా చూడలేదని ఒక బాధ. ఎందుకంటే మీరు ఒంటరి జీవితంతో మీరు ఏ కుటుంబం కోసం అయితే మీరు అన్నీ పక్కన పెట్టి మీరు పోరాడి సంపాదించి అందరినీ ఆదుకుని సాక్కుని అని చేశారు, ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులే మిమ్మల్ని ఆదుకోలేదు, ఆదరించలేదు. ఈ బాధని మీరు, ఎందుకంటే చూస్తున్న వాళ్ళ ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి ఇలాంటిది ఉంటుందమ్మా, ఎలా సమాధాన పడ్డారన్నది క్వశ్చన్. సమాధానం ప్రాపర్లీ స్వామి హ్యాస్ డైల్యూటెడ్ చాలా గొప్పగా. అది నేను ఏమని చెప్పలేను. హార్ట్ అటాక్ వచ్చి పోవాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని స్మూదం చేసి ఈ వెన్నెలు కనుక తేనె పోసిన అమృతంలో వెన్నెను పూసిన వెన్నెల్లాగా అది సమ్టైమ్స్ ఐ టచ్ ఇట్, ఐ సెడ్ ఆర్ యూ స్లీపింగ్, నీకు బాధ లేదా? మీరు అడిగిన క్వశ్చన్ ఐ ఫీల్ విద్ ఇన్ మై సెల్ఫ్. నా సోన్ని అడుగుతా, నీకు బాధ ఉన్నా కూడా దాన్ని సూపర్ సీడ్ చేసి దట్ goes to the credit of Gayatri, the one Pranava Swarupini, and all the gurus in her, Satya Sai Baba, Shringeri. ఎప్పుడమ్మా హార్ట్ అటాక్? నాకు రాలేదు. వచ్చిన పరిస్థితి రానే లేదు, నొప్పే లేదు. గ్యాస్ వల్ల నొప్పి అన్న వచ్చిందేమో కానీ హార్ట్ని ముట్టుకుంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ అన్నవాళ్ళు వెళ్ళిపోయిన nothing. It has no treatment excepting Bhagwan would have held it. Did you ask anybody? ఎవరైనా అడిగారమ్మా? నా సొంత తల్లిదండ్రులే నన్ను ఆదుకోలేదు, నన్ను పట్టించుకోలేదని ఒక బాధ. ఆదుకోలేదని మాకే స్టడీ తెలుసు. జ్ఞానం ఉన్నదిగా, చదువు సంధ్య అన్నీ నేర్పారు కదా పెద్ద వాళ్ళు. మా తాతయ్య గారు వాళ్ళు సహస్రలింగార్చన చేస్తారు. ఆయన 3 లేచి ఐఎమ్ సపోజ్ టు బి ది డియరెస్ట్ ఆఫ్ ది గ్రాండ్ డాటర్స్, గ్రేట్ డియరెస్ట్ ఆఫ్ ది గ్రాండ్ సన్స్, హూ సో మచ్ అప్సెట్. నాకు ఫైనల్గా సెడ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ హౌస్. దేనికోసం ఉన్నానో కారణం ఆయనకి తెలుసు.
నేను వెళితే నన్ను ఉంచుతారా? నాకేంటి, సపోజ్ ఐఎమ్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ, సంబడీ డిస్టర్బ్స్ అనుకోండి, మీకేమవుతుందంటే ఒక పర్టికులర్ స్ట్రైట్గా వెళ్ళే స్టిల్ బ్యూటిఫుల్ లేక్ ఇస్ స్టడీ, వెన్ సంబడీ థ్రోస్ అ స్టోన్ all of us go. We lose the track of the mind, and thereby it cannot be connected at all, connected in different form. Alright? అవును. ఇప్పుడు ఒకసారి షేక్ చేసిన తర్వాత అన్నారనుకోండి, ఓహో అంటే కావాలా? నో, యూ హ్యావ్ టు గో ఇంట్రస్పెక్ట్, యూ హ్యావ్ టు స్టడీ. ఆవిడ చెప్పింది కరెక్టా, చెప్పుడు మాటలు వినాలా, చెప్పిన మాటలు వినకుండా మనం అనలైజ్ చేయాలా? అవును. నేనెందుకు చెప్పలేదు? ఎంతమంది ఉన్నారు తమిళనాడులో? నన్ను అడిగారు, எப்படி நீங்கள் ఇల్లు వదిలి ఎప్పుడు పోగలా? நீங்கள் நாங்கள் இல்லை, నా కళ్ళల్లో దే సీ, ఐ కెన్ సీ మెనీ బిగ్ పీపుల్. అట్లా అంటే నా నోటంపటి నేను ఇంత మారి ఇట్లా ఉంది అని చెప్తానే. నాకు ఎక్కడ షాక్ అంటే ఇస్ దిస్ లైఫ్? నేను దాన్ని ఎక్సెప్టింగ్ హ్యాపీనెస్, లేకపోతే అంతంత ఫ్యామిలీస్ అంతంత ప్రాపర్టీస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, మామూలుగా చెప్పేదంటే మనిషికి మించిన ఆస్తి కానీ పాస్తిగా ఉంటే భారం. యూ హ్యావ్ టు లూజ్ వన్ థింగ్, ఎదర్ యూ లూజ్ ద లైఫ్ ఆర్ యూజ్ ద ఫ్యామిలీ ఆర్ రోగిష్ఠులై నాశనం అయిపోవడం. దీస్ ఆర్ ఆల్ ది స్ట్రిక్చర్స్ ఆఫ్ మహా స్వామి భగవంతుడు. నీకు అన్నీ కావాలంటే కుదరదు. యూ హ్యావ్ టు విన్ సంథింగ్, యూ హ్యావ్ టు లూజ్ సంథింగ్. ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి. భగవద్గీతలో వైదేజు యూ డూ ది యాగం హోమం అది అంటే ద మోర్ యూ ప్లీజ్ ది 5 elements, దే కమ్ టు యూ వెరీ క్లోజ్. ఇట్స్ సింపుల్ as ఆల్ దట్. కానీ అమ్మ, ఈ క్రమంలో ఆస్తుల కోసం అయిన వాళ్లతో పోరాటం, మీరే ఇంటికి కొడుకై అన్నీ చేసినప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని ఆదరించకపోగా మీకు పెళ్ళిన కానివ్వలేదు అనే ఒక అపకీర్తో, అపోహో, లేకపోతే ఒక అపవాదో ఏదో ఉంటుంది బయట. ఇది ఎంతవరకు నిజమమ్మా? యథార్థమే. ఎందుకంటే మధ్యన మాకన్నా మించిన వాళ్ళు ఎవరో సోలు వచ్చారని ఒక అపోహతో వాళ్ళు బతికారు. అది మేమే ఎదురు తిరిగి ఉంటే బహుశా మేము వాళ్ళని కోల్పోయేవాళ్ళం కాదు. అది చెయ్యింది తప్పైంది. అంటే వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ ట్రెండ్ తీసుకున్నది చాలా తప్పైంది. అంటే సర్టన్ టైమ్స్ అవునమ్మా, నువ్వు ఉండాల్సిందే, నేను చెప్పింది వినాల్సిందే అనే పద్ధతి బాగుండేది. ద హోల్ లాట్ ఐ వుడ్ have left the whole thing with all happiness with somebody whom I wanted and lived. అది జరగకుండా పోవడానికి కారణం అది కూడా, దట్ మిస్టేక్ ఆల్సో ఇస్ మైన్. ఎందుకమ్మా? అంటే మీరు సర్దుకుపోదాం అనుకున్నారా? సర్దుకుపోవడం కాదు, మారుతారేమో అని హోప్. Then later on, when it went on with that boy who was of no use to anybody, and he was taken away by Lord Venkateshwara for the simple mistake that he had taken money for our own property. అంతకన్నా అత్తాక్షి ఇంకేం చెప్పలేదు, ఇంకేం నిదర్శనం. He went with all the cuts, in the ambulance, without even a word to all of us. అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి భోంచేసి సొంత పిన్నమ్మ కొడుకు చేశాడు. మీకేమవుతుందంటే ఒక సార్ట్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్, ఎనర్జీ అంతా పోసి ఎంత ఎనర్జీ అండి, టు టాక్ టు సంబడి, టు కన్విన్స్ సంబడి, ఇంకోళ్ళకి చెప్పి సంజాయిషి చేసి ఎక్కడెక్కడ సర్దుని ఆన్ స్పాట్. నాకు కొంచెం అఫీషియల్ టైప్ ఇప్పుడు నేను ఎక్కడికైనా ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ టు ఏదైనా క్షేత్రాలకు వెళ్ళాలంటే పుట్టపర్తియో లేకపోతే తిరుమల ఎక్కడికి వెళ్తే నా గూర్ఖాస్ టీమ్ whom I have written, I have 7-8 Gurkhas. So I must give them the salary payment. ఎందుకంటే I have been in airlines. We have a timing for that. నాకు సపోజ్ ఐ గో వే, 10 రోజులు 15 రోజులు అవుతుందంటే వాళ్ళకి భోజనాలకు కానీ ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళదు. 28th 25th 1 week ముందే అడ్వాన్స్గా ఇచ్చేయడం నాకు అలవాటు. వన్స్ I went away to Puttaparthi with my mother and father. So I was struggling. I said, these people, how are they going to live? ఎట్లా వీళ్ళకి రైస్ ఎట్లా, వీళ్ళకి పప్పులు ఎట్లా, బియ్యం ఎట్లా కొనుక్కుంటారు అని నా వాతావరణంతో నేను ఊరికే స్వామికి ఈజ్ గాట్ టెర్రిఫిక్
ఒక్కొక్క డిపార్ట్మెంట్ అన్ని షెడ్సే, లడ్డు చేసే షెడ్డు, ఎవ్రీబడి వెల్స్, రండి రండి కూర్చోండి మాతో లడ్డు కట్టండి, వెజిటబుల్స్ కట్టింగ్ అక్కడికి వెళ్తాను అన్ని చోట్ల. అంటే ఏంటంటే నేను వెళ్ళడానికి ఎవరితో చెప్పేది? స్వామితోనే చెప్పాలి. స్వామి విల్ బి థింకింగ్ వై వచ్చిందని ఇంత హరి, నేను అదే అనుకోవచ్చు కదా. ఐ డో నాట్ నో వాట్ స్వామి విల్ బి థింక్ సర్వాంతర్యామే. సో ఉన్నట్టుండి ఎవరో విభూతి అడిగాను. విభూతి అడిగేటప్పటికి ఏదో ఒక రోజు అయిన తర్వాత ఇప్పుడు స్వామి సీమ్స్ టు అమ్మని అడిగినట్టున్నారు, ఏంటి తొందరపడుతుంది, ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోమను. నన్ను వచ్చి నువ్వేనా ఎక్కడికైనా వెళ్తా అన్నావా? ఎక్కడికి వెళ్తా అన్నాను, లేదే అన్నా. విభూతి అడిగాను అంటే దట్ మీన్స్ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఆఫ్ యూ అని చెప్పడమే కదా. విభూతి అడగంటే ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ నమస్కారం. నేను విభూతి అడిగింది నిజమే. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఎక్కడికి లేదే అని. సడన్గా ఐ ఫైండ్ ఒక పిక్చర్లో పెద్ద వేషం కాదు, దిస్ ఇస్ స్వామిస్ ట్రిక్. అంటే నేను ఎందుకోసం వెళ్ళాలని అనుకుంటున్నానో దానికి నాకు హెల్ప్ చేయడం. ఎన్టీ రామారావు డ్రైవర్ రాముడు అని పిక్చర్ తీస్తున్నారు. సత్యనారాయణకు వైఫ్ వేషం కావాలి. పుండ్రీకాక్ష గారు బలరామ గారు వాడు పుట్టపర్తికి వచ్చి కూర్చున్నా. వాళ్ళకి ఎట్ట తెలుసు? అక్కడికే పోయి ఉంటుంది. చేతితో డబ్బు తీసుకుని మా బావగారు రమ్మన్నారు. అంటే డబ్బంతా ఇక్కడ ఖర్చు పెట్టింది, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. దానికి ఏర్పాటు నాకు అన్నీ స్వామి చేసేసి పంపించేశారు. వెళ్ళమని చెప్పు. నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏ అమ్మాయి వారం 10 రోజుల నుంచి రాఘవేంద్రరావు ఛాయాదేవి వాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఆ గట్టు మీద షూటింగ్, నిమ్మకూరు తరగటి మాది పాలెం అవతల పక్కన మా పొలాలు. ఈయనది కొంచెం ఒక 15 కిలోమీటర్స్ దాటి ఉంటుంది. ఇలా ఆ గట్టు మీద కూర్చోన్నారు. నేను ఛాయమను, ఏమే ఇది ఎవరు వేసినా సరిపోతుంది, నువ్వే రావాలని కూర్చున్నారంటే మా రామారావు. నాకు ఆన్సరే ఉంది. ఆయనకేదో సింపుల్గా వేస్తే బాగుంటుందని ఆయన వచ్చింది. అభిమానం కొద్దీ, అభిమానం చిన్నప్పటి నుంచి తెలుసు. నాట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్, మా సిస్టర్ గారు నాకు కానీ మా ఫ్యామిలీస్ కానీ బాగా నాయసరావు తెలుసు, మా తాతయ్య గారు వాళ్ళ ఊళ్ళు అన్నీ తెలుసు. రామారావుకి వాళ్ళ ఫ్యామిలీస్కి బాగా తెలుసు. ఎట్లా ఉంటాం, ఏ రకంగా ఉంటాం, ఏ రకంగా ఉంటున్నాను. సో తప్పనిసరిగా ఆయన పిక్చర్లో ఎక్కడో ఒకటి నేను ఉండవలసిందే. ఆయన పిక్చర్లో నేను లేని చోట్లేదు. ఎక్కడైనా పర్ఫార్మెన్స్ నాకు అర్జెంటుగా వెళ్ళారంటే ఆయన ఇమీడియట్గా సెట్ వేసి రిలీజ్ చేసి అన్నీ చేస్తారు. అట్లాంటిది వాళ్ళు. సో ఇట్లా ఇన్సిడెంట్స్ కొన్ని అనవేర్స్ నాకు జరిగిన నిదర్శనం ఇది. అంచేత నాకు ఫైనల్గా ఫినిషింగ్లో ఉంటే దట్ ఈస్ ది ఓన్లీ లాస్ట్ వాట్ షెల్ సే షెల్టర్ వేర్ ఐఎమ్ టేకెన్ హ్యాపీలీ ఫుల్గా. ఇది లేదు అనే క్వశ్చన్ లేదండి ఇప్పటిదాకా. లేకపోతే ఇంత ఎనర్జీ, ఇంత స్మైల్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఎవరితో నవ్వుతూ మాట్లాడడానికి నాకు అర్హత ఉండేదే కాదు. అవును, టీయర్స్ సోల్ హ్యాస్ ఇట్స్ ఓన్ పెయిన్. ఆ పెయిన్ డైల్యూట్ అయిపోతుంది, దానిలో కలిపేసి ఆయన వారు తీసుకుంటారు. తీసుకొని హీ మేక్స్ యూ ఫీల్ ముందు నడువు చాలా పని ఉంది. ఇంతకన్నా నేను నిర్వచనం మీకు ఏం చెప్పలేను. ఇప్పుడు కేసులమ్మా ఎలా మరి హవర్ యూ ఎలా డీల్ చేసుకుంటున్నారు? మరి మా బ్రదర్లో వాళ్ళు చూసుకుంటున్నారు అని మీరు మనశ్శాంతిగా దైవ ధ్యానంలో భగవంతుడి మన శాంతి అది డెవలప్ అయ్యి సాధన చేసుకునేది ఉంటుంది. ఇట్ స్టడీ, అది అల్లాడడమో లేకపోతే ఇంకో రకమైన షేక్ ఏం ఉండదు. స్టడీ లేకపోతే ఇలా కూర్చొని మాట్లాడడానికి సాధ్యం కానే కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఇంతకన్నా చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు, పడుతున్న వాళ్ళు ఉన్నారు, పడుతూ ఉన్నారు, చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు, చెప్పుకుంటే ఏమో అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇది సృష్టిలో భగవంతుడి నియమం. అది ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. దాన్ని మీరు సర్దుకొని అది కాకుండా నీ అంతటి నువ్వు ఏదన్నా డిసైడ్ చేసుకొని ఏదైనా చేయకూడని అఘాయిత్యాలు చేసుకుంటే అది మీ కారకం. అది అవును, దానికి నేను దోహదం ఇవ్వలేను. కానీ నేను సంపూర్ణం చేసిన దాన్ని నువ్వు సర్దుకొని సంపూర్ణం చేసి పాపపుణ్యాన్ని లెవెల్ చేసుకుని నువ్వు రా, నేను చూసుకుంటాను. నన్ను పట్టుకో. సర్వధర్మ పరిత్యంచ నా మామేకం శరణం భజ మోక్షేస్వామి మాసుచ. అది దిస్ ఈస్ ది లాస్ట్ వర్డ్. ఇసేస్ నా పాదాల మీద పడు, నేను చూసుకుంటాను. ఇంతకన్నా ఏం కావాలి? అంతే కదమ్మా. అది జనానికి చెప్పడం ఏంటంటే ప్రపంచంలో కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు
అలా వర్షంలాగాను పంచభూతాల్లాగా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భగవంతుడు చాలా కష్టం. ఉపవాసాలు ఉంటుంది, మీరు ధ్యానం చేసుకోండి. ఉపవాసంకి వచ్చే భోజనం లేదు బియ్యం లేదు అని ధ్యానం చేయండి. రామా ఎన్ని రామాలు, ఎంత ఎండితే అంత రామాలు ఆయన ఎట్లా చూసుకోవాలి చూసుకుంటారు. ఇది నా నమ్మకం. చెప్పడం సులభం, కానీ ఆచరణ చేయాలి, చేసి తీరాలి. ఇప్పుడు ఈ క్రమంలో అమ్మ మీరు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడలేదమ్మా? పడ్డారా? నాకు ఇంతవరకు భగవంతుడి దయవల్ల అన్ని వర్క్ వస్తూనే ఉంది. అర్జున్ రెడ్డిలో కూడా మెరుపులా మెరిశారు మీరు. వి లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ మోర్ అమ్మా. అర్జున్ రెడ్డిలో ఎలా ఉండేది అంటే ఒక డైలాగ్ మీద ఉండిపోయింది, బాధపడుతున్నాడంటే పడని, లెట్ హిమ్ సఫర్. దిస్ ఇస్ వాట్ ఇస్ మై ఫిలాసఫీ. ఎస్, ఆ డైలాగ్ చూడండి ఎలా గుర్తుండిపోయిందో. నేనన్నా వెళ్ళిపోండి నేను చేయనని చెప్తే లేదు, ఈ డైలాగ్ ఒకటి రాసి ఏదో వచ్చేసి వదిలిపెట్టి పోవాయా నాకు. బట్ గ్రేట్ అసలు అవును. నా చుట్టూ ఉండి పిల్లల్ని తీసుకొని అంతే. ఈ కాళ్ళు అప్పటికి ఇంకా మోసం, నడవలేకున్నాను. ఇప్పుడు మంచి పెట్టరు ఇప్పటికి. అదే అమ్మా. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను చెప్పేవి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, విన్న వాళ్ళకి ఆయన వింతగా ఉండొచ్చు. వింత కష్టం ఇవన్నీ కూడా మన సృష్టిలో మనకు భగవంతుని ఇచ్చినటువంటి వరాల్లో, శాపాల్లో, పాపపుణ్యాన్ని మనం లెక్క చేసుకుంటూ జీవనం గడుపుకుంటూ వాళ్ళు బాగున్నారే అనే ప్రసక్తి లేదు. మనం బాగుండడానికి మార్గం వెతుక్కోవడం, ఓపిక పట్టాలి, కష్టపడి. లేదా మీరు ఏమీ లేకుండా పోతే ఎట్లా ఉండమంటే భగవంతుడు ఎట్లా ఉండమంటే అట్లా ఉండండి. ఇది నా ఫైనల్ డిసిషన్. లేకపోతే జబ్బులు రోగాలు ఎక్కడి నుంచో వస్తున్నాయే. ఎందుకు వస్తున్నాయి అంటే మన శుభ్రత మనకు తెలీదా? కంచినీళ్ళు తాగిన వాళ్ళు ఎవరు లేరా? అంతే కదా. ఒక పూట భోంచేసిన వాళ్ళు లేరా? మహాపూజలు చేసేవాళ్ళు ఎప్పుడో ఒకసారి ఎంత వాళ్ళకి ఇంత భోజనాలు కూడా వాళ్ళకి నియమం ఉంది, ఏదంటే తినకూడదు. మరి వాళ్ళు లేరు. డబ్బు కాదండి, ఇట్స్ అ రాంగ్ యాక్ట్. ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు అన్నీ చేస్తుందంటే లేదు, మనిషిని వెనక్కి తీసుకురాదండి, రానే రాదండి. ఇది లవ్ అండ్ గుడ్ వర్డ్ అండి. వెనకొట్టి ముందొకటి మాట్లాడి సంతోషపడ్డాం, అందరినీ నొప్పించి ఏం సాధించారు, ఏం సాధిస్తున్నారు? నేనెవరో నా మాట సత్యంగా తీసుకోవద్దు, కానీ యథార్థం ఇది, ఇదే జీవనం. మీరు ఎంత దూరం ఆ దీనిలో ఒరవడిలో నడవగలుగుతారో, ఒరవడి నుంచి ఎలా బతకాలి అనే ఆలోచన లేకుండా మీకు ఏం ఉంటే చేయండి. కుండ చేసేవాళ్ళు కుండ చేసుకోండి, ఎవరి పనులు వాళ్ళు పని లేకపోతే పని చేసుకోండి, ప్రయత్నం చేయండి, మాట్లాడకుండా చేయండి చేసేటుంటే. అప్పుడు కానీ పిల్లలు దారికి రారు. అప్పుడు కానీ పిల్లలు పెద్దవాళ్ళు ఇంత కష్టపడుతుంటే ఓ ఇలా చేస్తే కానీ మనం బాగుపడం. సుఖదుఖాలు అన్ని సుఖాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మన చూసేది లేదు, పెట్టేది లేదు. ఇంతకన్నా చివరిగా అమ్మ, కాంచన గారి నటవారసురాలు ఎవరు? మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సినిమాల్లో చాలామంది. కాంచన గారి నటవారసురాలు ఎవరు? నాకు వారసులు ఎవరున్నారండి అంటే నటనాపరంగా మీలాంటి క్యారెక్టర్స్ వేసు ఈ మధ్యకాలంలో వచ్చిన? చాలా కష్టం అండి చెప్పడం, కష్టం. ఎందుకంటే బయటికి కనపరచకుండా లోపల లోపల అది ఆ దుగ్ధం తీసుకొని దాన్ని నాజూక్ చేసి దాన్ని ఏమీ లేనట్టు హాయిగా ఉంది, హాయిగా ఆమెని పాడే అనడానికి అవకాశమే లేదు. అది ప్రయత్నం చేయాలంతే. అంతే. ఎవరన్నా అంటే విని ఊరుకొని తీసి దాన్ని అసలు తీసుకోవద్దు. నీకు సంబంధించి కాదు. ఒకళ్ళు అన్నారని అన్నంత మాత్రం నీ శరీరంలోకి పోదు. నువ్వు సృష్టి మార్చలేవు, నువ్వు శరీరాన్ని మార్చలేవు, చీ అన్నా మార్చలేవు. కృష్ణుడు పడలేదా? కృష్ణుడు తిట్టిన ఒక్కళ్ళు ఉన్నారా మహారాజులు? ఆయన ఏం చేశారు? ఫైనల్గా అనన్యాశ్చింత ఎంతో మా ఏ జనా పరిపాస్తే తేషాం యుక్తానం యోగక్షేమం వహామ్యం. సో ఆ దారిలో నేను వెళ్తున్నాను. ఐ విల్ స్టిల్ స్టే లైక్ దట్ ప్రొవైడెడ్ నాకెక్కడ శాపము వచ్చేలాగా ఇది శకునిలాగా మధ్యనే ఎవరు దూరకుండా ఉంటాయి, మన చేతుల్లో లేదు. కరెక్టా? మీ అందరిని అడుగుతున్నాను నేను. గొప్పగా చెప్పారమ్మా, గొప్పగా. మీరు ఆధ్యాత్మిక, మీకు ఆ పరిష్కారం దొరికింది. మీరు జీవితానికి చూసిన అనేక ప్రశ్నలకి సమాధానం దొరికింది భగవద్ ధ్యానంలో. అలాగే ఐ లవ్ ఎవ్రీబడి. ఎంత పొగరుగా మాట్లాడినా సరే అంత ఈజీగా డైల్యూట్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇట్స్ ఓకే, యూ లైక్ ఇట్, యూ ఆస్వాదించు, నీకు నువ్వే. అంతే అమ్మా, చాలా థ్యాంక్స్. నీకు ఎంత ప్రాప్తమో అంతే.
ధన్యవాదాలు కాంచన మీ గారి. అందరికీ సెలవు. మీకు నాకు దగ్గరైన రాజీకి నాకన్నా చిన్నది కానీ పెద్ద నటి, పెద్ద ఎందరో మహానుభావులు అందరికీ వందములని మొదటి నుంచే నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఏది ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన మహాతల్లి టీపీ రాజలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయాను. అంచేత ఇప్పటిదాకా కూడా ఎవరోడి కూడా చదువుతుందంటే మాకు మా అధ్యాయం 50-60 ఏళ్ల క్రితం అయిపోయిందని నా లెక్క. ఇప్పుడు మన ఓపిక ఉంటే ఓపికని బట్టి మాట్లాడతాం, ఓపిక లేకపోతే మాట్లాడడం. అందుకని ఎక్కడంటే అక్కడికి వెళ్ళాలనే ఓపికలు, దానివల్ల మేము మాట్లాడినంత వాళ్ళు ఏదో పరివర్తన పొందుతారనేది అది కళ్ళ అమ్మ. భగవంతుడు రాసిన దానికే మాట వినడానికి ఎవరికి ఓపిక లేనప్పుడు అదే అంటే సినిమా కాదు, సినిమా రామాయణం మహాభారతంలో ఎవరంటే ఇచ్చారు, ఏ డ్రెస్సులు బాగున్నాయి అనే కదా చూస్తున్నారు. దాని సారాంశం ఏమన్నా అనుభవిస్తున్నారా? జీవితాంతం ఒకటే పద్ధతి దుర్యోధన దుశ్శాసనలు ఏనాడు మారారు? అంతే కదమ్మా. అశ్వత్థామ అతత్కుంజర ఒకసారి అబద్ధం, అదేసారి అదే చెప్తూ ఉండదు సార్. దిస్ ఇస్ ఆల్. నమస్కారం అమ్మా, ధన్యవాదాలు మీకు. మీ అందరికీ కూడా టెక్నీషియన్స్కి నేను టెక్నీషియన్స్ చాలా దగ్గర. ఎందుకంటే నాకు ఎప్పుడు శ్రీధర్ గారు ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇంకే వాంగే ఇప్పుడు అందరూ టెక్నీషియన్స్తో బాగా అలవాటు నాకు అన్ని పిక్చర్స్లో కూడా. అందుకని కొంతమంది కమెంట్ చేస్తారు, షీఈ్ నాట్ నమ్మ ఆర్టిస్టులు ఎలా టెక్నీషియన్స్ వాళ్ళు చెయ్యంతి మనం లేంగా. అంతే కదా, వాళ్ళు ఫామ్ చేసి పెడితేనే ఎక్కడ నించోండి ఇంత పండి ఇట్లా వేయండి, ఇట్లా మేకప్ వేసుకోండి, ఇట్లా నించోండి, ఇట్లా నించోవాలి అని ఎన్ని డిఫెక్ట్స్ ఎంత అందంగా ఉన్నా ఎన్ని డిఫెక్ట్స్ వాళ్ళు చెప్తే, ఆ గురువులు చెప్తే, ఆ మ్యూజిషియన్స్ వాయిస్తే దానికి వాళ్ళు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని మనం ఆస్వాదించి సింపుల్ ఇస్ ఆల్ దట్. వెరీ ట్రూ అమ్మా. నమస్కారం అమ్మా.